Hello students, welcome to Physics Wala Telugu channel, your favorite NEET series Sambhav Telugu series. So today lecture I am going to take on ionic equilibrium. So ionic equilibrium మీద మనం ఈ రోజు Sambhav NEET series లో డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో నేను కవర్ చేయబోయే టాపిక్స్ యాసిడ్ అండ్ బేస్ థియరీస్, అయనైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, బఫర్ సొల్యూషన్స్, సాల్ట్ హైడ్రాలసిస్, సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ఇవన్నీ కూడా మనం అయానిక్ ఈక్విలిబ్రియంలో ఇప్పుడు చూద్దాం. సో మొదటిగా అసలు అయానిక్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటి, అసలు దేంట్లో మనకి అయానిక్ ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది. అయానిక్ ఈక్విలిబ్రియం ఎక్కడ ఉంటుంది మనకి? ఎప్పుడైతే మనకి అయాన్స్ వస్తాయో అప్పుడు అయానిక్ ఈక్విలిబ్రియం ఉంటుంది. మాలిక్యూల్స్ మధ్యలో కెమికల్ ఈక్విలిబ్రియం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో అవి మాలిక్యూల్కి ఎప్పుడైతే అవి డిసోసియేట్ అవుతున్నాయో అటువంటి వాటికి మనకి మాలిక్యూల్స్ అనేవి ఈక్విలిబ్రియంలో కనిపిస్తాయి. సో అక్కడ ఉండేవి అన్నీ కూడా మనకి మాలిక్యూల్స్ విల్ అండర్గో రియాక్షన్స్. కానీ ఇక్కడ అయాన్స్ విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ ద రియాక్షన్. ఏవైతే అయాన్స్ ఇన్వాల్వ్ అయిన కెమికల్ రియాక్షన్స్ ఉంటాయో అటువంటి కెమికల్ రియాక్షన్స్కి ఈక్విలిబ్రియం ఉంటే కనుక దాన్ని అయానిక్ ఈక్విలిబ్రియం అంటాం. సో బేసిక్గా ఒక మాలిక్యూల్ లేదంటే ఒక అయానిక్ కాంపౌండ్ అయనైజ్ అవ్వాలి అంటే కనుక దానికి ఎలక్ట్రోలైటిక్ అనే ఒక ప్రాపర్టీ అనేది ఉండాలి. అలాంటి ఎలక్ట్రోలైటిక్ ప్రాపర్టీ ఉంటేనే అది అయనైజేషన్ జరుగుతుంది. సో దానికే ద టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇన్వాల్వింగ్ అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ వెన్ యూఆర్ గోయింగ్ టు బి టేకింగ్. సో ఎప్పుడైతే మనకి అయాన్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ అయానిక్ ఈక్విలిబ్రియం అనేది కనిపిస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ద అయానిక్ ఈక్విలిబ్రియం. ఈ పర్టికులర్ అయానిక్ ఈక్విలిబ్రియం తీసుకుంటే కనుక సబ్స్టెన్సెస్ అన్నిటిని కూడా మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. నాన్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్, ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్. ఆల్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ కెన్ షో ద అయానిక్ ఈక్విలిబ్రియం. నాన్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ కాంట్ షో ద అయానిక్ ఈక్విలిబ్రియం. సో ఏవైతే ఎలక్ట్రోలైటిక్, ఎలక్ట్రో మీన్స్ కరెంట్, లైటిక్ మీన్స్ బ్రేకింగ్. వెన్ వీఆర్ పాసింగ్ ద కరెంట్ విచ్ కెన్ ఏబుల్ టు బ్రేక్, so that substances are called as electrolytic substances. ఏ సబ్స్టెన్సెస్ అయితే ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు అవి డిసోసియేట్ అవుతాయో లేదంటే బ్రేక్ అవుతాయో అటువంటి సబ్స్టెన్సెస్ని మనం ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ అని పిలుస్తాం. అటువంటి ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ మాత్రమే అయనైజ్ అవుతాయి. అయనైజ్ అవి అయాన్స్ని ఫామ్ చేస్తాయి. వెరాజ్ నాన్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు అయనైజ్ అవ్వవు. అలాంటి అయనైజ్ అవ్వని సబ్స్టెన్సెస్ అన్నీ కూడా మనకి ఇటువంటి అయానిక్ ఈక్విలిబ్రియం ఇవ్వడానికి సరిపోవు. సో వాట్ సబ్స్టెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి ఎలక్ట్రోలైజ్డ్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ సపోజ్డ్ టు బి షోయింగ్ దిస్ అయానిక్ ఈక్విలిబ్రియం. సో దీస్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి non-electrolytic substances. Example, does not dissociate into ions, solution will not conduct electricity. All your organic compounds will comes under the non-electrolytic substances. Say for example, benzene, diethyl ether, all of them are comes under non-electrolytic. అవి ఎప్పుడు కూడా డిసోసియేట్ అవ్వో, అయాన్స్ ఏవో సబ్స్టెన్సెస్ ఏవి కూడా మనకి అయానిక్ ఈక్విలిబ్రియం చూపించవు. The next one, electrolytic substances will dissociate on dissolving in water into ions, and then they are going to be conducting the electricity, the conductivity, and all acids, bases, all salts, HgCl dissolve but dissociate negligible. So ఇటువంటి అన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. సో ఈ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఇలా వేసిన వెంటనే అలా డిసోసియేట్ అయిపోతే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటాం. అలా కాకుండా స్లోగా డిసోసియేట్ అయితే దాన్ని వీక్ ఎలక్ట్రోలైట్ అంటాము. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి వీక్ ఎలక్ట్రోలైట్కి తేడా ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ కెన్ ఏబుల్ టు బి డిసోసియేట్ స్పాంటేనియస్లీ, అంటే ఇలా వాటర్లో వేసిన వెంటనే అన్ని అయాన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 mole of NaCl I have taken, I have added to the water. So now I can able to get immediate next second 1 mole of Na plus 1 mole of Cl minus. So then it is going to be called as strong electrolyte. If I am going to be taking acetic acid CH3COOH, when I am going to add 1 mole of CH3COOH to the water, it cannot immediately showing the 1 mole of CH3CO minus and 1 mole of H plus, then that is going to be called as weak electrolyte. అర్థమైందా? సో ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకుని మనం వాటర్లో వేసిన వెంటనే అది 100% డిసోసియేట్ అయిపోతే దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అని,
అది 100% డిసోసియేట్ అవ్వకుండా సమ్ లెస్ దాన్ 100% డిసోసియేట్ అయితే దాన్ని వీక్ ఎలక్ట్రోలైట్ అని మనం పిలుస్తాం. దాన్ని ఇక్కడ మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్, వీక్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ degree of dissociation alpha is equal to unity. 100% ionization will takes place. So that's what we are going to take. Strong acids like perchloric acid, iodic acid, bromic acid, chloric acid, sulfuric acid, nitric acid. ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఎగ్జాంపుల్. అండ్ స్ట్రాంగ్ బేసెస్ జనరల్లీ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, రుబీడియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ బేసెస్, స్ట్రాంగ్ యాసిడ్స్. They are example for making the strong electrolyte. And also salts. What soluble salts? Strong acid, strong base salt, strong acid, weak base salt, weak acid, strong base salt, or weak acid, weak base salt. These are all the salts are going to be comes under electrolytic substances which are going to be strongly get dissociated when they dissolve in water. So that's what you can able to understand from the strong electrolytic substances, meaning this one. Weak electrolytes, degree of dissociation less than 10% of electrolytes, not 100% dissociated. అలాంటి వాటిని అన్ని కూడా మనం వీక్ ఎలక్ట్రోలైట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా వీక్ యాసిడ్ ఆల్రెడీ నేను చెప్పాను, CH3COH, HCN. వీక్ బేసిస్ లైక్ అమ్మోనియా అండ్ ZnOH twice. అండ్ ఆల్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ AgCl, BaSO4. స్పేరింగ్లీ సాల్యుబుల్ అది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. లెస్ దాన్ 0.001 గ్రామ్ ఫర్ 100 గ్రామ్స్ కనుక వస్తే అటువంటి వాటిని స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అని చెప్పి పిలుస్తాము. సో స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అండ్ వీక్ యాసిడ్స్, వీక్ బేసిస్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ యువర్ వీక్ ఎలక్ట్రోలైట్. సో మొదటిగా దీంట్లో మనం యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్, దీంట్లో మనం ఫస్ట్గా చూసుకునేది థియరీ. సో ఏ రకంగా మనం ఒక సబ్స్టెన్స్ని యాసిడ్ అని, ఒక సబ్స్టెన్స్ని బేస్ అని మనం పిలవచ్చు. సో యాసిడ్, బేస్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మనకి మొత్తం 3 థియరీస్ ఉన్నాయి. అరిహీనియస్ థియరీ, బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ అండ్ లూయిస్ థియరీ. సో ఫస్ట్ విల్ బి సీయింగ్ అబౌట్ అరిహీనియస్ కాన్సెప్ట్. సో అకార్డింగ్ టు అరిహీనియస్ కాన్సెప్ట్, is always going to be saying in aqueous solution, is always going to be saying in aqueous solution. If in aqueous, it's going to be donating H plus ion. H plus ion donor is going to be called as acid. The example HNO3, HClO4 perchloric acid, HCl, HI, HBr, H2SO4, H3PO4. ఇవన్నీ కూడా మనకి వాటర్లో వేసినప్పుడు అవి H ప్లస్ అయాన్ని ఇస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ HCl ప్లస్ H2O గివ్స్ రైస్ టు H3O ప్లస్ Cl మైనస్. అంటే H ప్లస్ వచ్చి H3O ప్లస్ కింద మారింది. సో అటువంటి సబ్స్టెన్స్ని మనం ఏమని పిలుస్తాం? అరిహీనియస్ యాసిడ్ అని చెప్పి పిలుస్తాం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, అరిహీనియస్ యాసిడ్. నౌ అకార్డింగ్ టు అరిహీనియస్ వీ క్యాన్ ఏబుల్ టు క్లాసిఫై ద యాసిడ్స్ ఇంటూ total 3 types. We can able to say one is going to be monobasic acid. Monobasic acid. Monobasic acid అంటే అర్థం ఏంటి? ఏ యాసిడ్ అయితే ఒక బేస్తో రియాక్ట్ అవ్వగలుగుతుందో, ఒక బేస్తో రియాక్ట్ అవ్వడం అంటే ఏంటి? ఒక H ప్లస్ని కలిగి ఉండాలి. అలాగా ఒక H ప్లస్ గివ్స్ సింగిల్ H ప్లస్ per molecule. It's going to be called as monobasic acid. Examples you can able to take HNO3, HClO4, HCl. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ ఫర్ మోనోబేసిక్. దే ఆర్ ఆల్ కెన్ ఏబుల్ టు గివ్ ఎ సింగిల్ H plus when they are reacting with base. That's why they are called as monobasic acids. The next one, dibasic acid. They can able to give 2 H plus per molecule. Example H2O, that is going to be H2A, H2SO4, H3PO3. ఇవి రెండు కూడా మనకి డైబేసిక్ యాసిడ్, అంటే ఇవి 2 H ప్లస్ అయాన్లు ఇవ్వగలుగుతాయి. ట్రైబేసిక్ యాసిడ్ గివ్స్ 3 H ప్లస్ అయాన్స్ పర్ మాలిక్యూల్. దట్స్ గోయింగ్ టు బి H3PO4. ఈ రకంగా మనకి అరిహీనియస్ ప్రకారం ద యాసిడ్స్ ఆర్ గోయింగ్ టు బి క్లాసిఫైడ్ ఇంటూ మోనోబేసిక్ యాసిడ్స్ విచ్ కెన్ ఏబుల్ టు డొనేట్ 1 H ప్లస్, whereas dibasic acids which can able to donate 2 H plus, tribasic acid which can donate 3 H plus. Examples are going to be H3, HCl, HBr, HI, all these are comes under monobasic acids. H2SO4,
we are going to be getting the example for dibasic acid. H3PO2 comes under and H3PO4 is comes under tribasic acid. అది ఈ క్లాసిఫికేషన్లో మనం తెలుసుకున్నటువంటి విషయం. The next one, H3BO3 is not arrhenius acid. So we are not supposed to be get confused with this H3 is there. That's why we will be thinking like it is going to be donating 3H plus, but actually it is going to be Lewis acid. Later we can able to explain that one. BOH thrice, it's having empty orbital, so that it is not going to be giving any H plus. So it's not going to be arrhenius acid, even though it is looking like the H plus donor. It's not a H plus donor. That is the point. H plus ion in water is extremely hydrated, and it can be able to be in the form of H3O plus, H5O2 plus, H7O3 plus. అంటే ఒక H ప్లస్ H2ఓతో కలిస్తే H3O ప్లస్, రెండు H2ఓలో కలిస్తే కనుక H5O2 ప్లస్, మూడు H2ఓతో కలిస్తే కనుక H7O3 ప్లస్. ఈ రకంగా మనకి హై చార్జ్ డెన్సిటీని క్యారీ చేసి హైడ్రేషన్ చేస్తాయి. ద స్ట్రక్చర్ ఆఫ్ సాలిడ్ HClO4 is studied X-ray. It is found to be consisting of H3O plus ClO4 minus. సో మనకి జనరల్గా HClO4 స్ట్రక్చర్ మనకి Clకి OH, సో తర్వాత డబల్ బాండ్ O కింద చూస్తాం. సో కానీ అక్కడ ఏం చెప్తున్నాడు, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ యాజ్ ClO4 మైనస్ అండ్ H3O ప్లస్. అంటే మనకి ఆల్రెడీ అది డిసోసియేట్ అయిపోయి, అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కదా, డిసోసియేట్ అయిపోయి అది ఆల్రెడీ వాటర్తో కలిసిపోయి H3O ప్లస్ కింద ClO4 మైనస్ కింద కనిపిస్తుందట. కానీ అది ఏది కూడా మనకి HClO4 కింద ఉండటం లేదు. అంటే అది అంత స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్. The next one, arrhenius bases. So what's arrhenius base? The substance which can donate OH minus in aqueous solution, they are going to be called as arrhenius bases. All arrhenius theories are going to be having acid or base. It's going to be in aqueous solution. The water is going to be taken. In water you are going to get H plus is called as acid, OH minus called as base. Now that's what he is saying. The same thing, monoacidic base give 1 OH minus per molecule. Per molecule it can able to give 1 OH minus. CSOH, RBOH, NH4OH ఇవన్నీ కూడా మనకి monoacidic bases. తర్వాత diacidic bases means 2 OH minus which can able to donate 2 OH minus per molecule, BaOH twice, CaOH twice. Triacidic base gives 3 OH minus per molecule, that's going to be FeOH thrice. ఈ రకంగా ఏ సబ్స్టెన్సెస్ అయితే మనకి 3 OH మైనస్లు ఇస్తాయో దాన్ని ట్రై ఎసిడిక్ బేస్ అని, 2 OH మైనస్ ఇస్తే డై ఎసిడిక్ బేస్ అని, 1 OH మైనస్ ఇస్తే మోనో ఎసిడిక్ బేస్ అని ఇక్కడ పిలవచ్చు. సో అదే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్. ఎనీ సబ్స్టెన్స్ విచ్ రిలీజ్ OH minus ion in water, it is going to be having, it is also going to be hydrated. So now hydrated form ఎలా ఉంటుంది, H3O2 minus, H7O4 minus, H5O3 minus. ఎలా అయితే H plus అనేది మనకి H3O plus, H5O2 plus అలా ఉన్నదో, ఇక్కడ మనకి H3O2 minus, H7O4 minus, H5O3 minus ఈ రకంగా మనకి ఉంటున్నాయి. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ lithium, these remaining all are going to be strong bases. అంటే NaOH, KOH, RBOH, CSOH ఇవన్నీ కూడా మనకి చాలా స్ట్రాంగ్ బేసెస్ ఎక్సెప్ట్ LiOH. బికాస్ ఆఫ్ some other reasons we are going to be having, it's not acting as a strong base. So this is what we are having. The demerits what we are having for arrhenius theory, NH3, it is supposed to be having H plus, it has to act as a acid, but it is acting as a base. So అది ఎందుకని అలాగా. తర్వాత ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో H3BO3 should be acting as a acid, but that is going to be acting as acid not by H plus donation. It's not going to be giving any H plus. ఇలా ఎందుకని అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. సో దానికోసం Bronsted-Lowry theory. So Bronsted-Lowry theory, conjugate acid base concept, and it is going to be called as protonic concept.
So which donate H plus are called as Bronsted-Lowry acid, which accept H plus are called as Bronsted-Lowry bases. సో ఏ సబ్స్టెన్స్ అయితే హెచ్ ప్లస్ని డొనేట్ చేస్తాయో, ఇక్కడ ఏమీ యాక్వస్ మీడియం అని కానీ ఏది మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ హెచ్ ప్లస్ని డొనేట్ చేస్తుందో ఆ సబ్స్టెన్సెస్ని మనం బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్స్ అని, ఎప్పుడైతే హెచ్ ప్లస్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని మనం బ్రాన్స్టెడ్-లౌరీ బేసెస్ అని. సో హెచ్ ప్లస్ యాక్సెప్టార్, హెచ్ ప్లస్ డోనార్, ఈ రెండు కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓహెచ్ మైనస్ గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. సో అది బ్రాన్స్టెడ్-లౌరీ థియరీలో. ఇక్కడ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరీ అనే దాన్ని మనం బాగా హైలైట్ చేసి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పాయింట్. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇన్ ఏ టిపికల్ యాసిడ్ బేస్ రియాక్షన్ HX plus B gives rise to X minus HB plus. ఇందులో ఏం జరుగుతుంది? HX will act as acid, B will act as base. Now this acid base is going to be reacting and H plus is donated by this one. So HB is taken. Now this HB plus is called as conjugate acid and this X minus formed is called as conjugate base. అంటే HX donating the H plus, that's what is acting as acid. The formed one is called as conjugate base. And this B is going to be acting as base, it's accepting H plus. And the formed one is called as conjugate acid. Now, this base and this conjugate acid is called as conjugate pair. And this acid and this conjugate base is called as conjugate pair. So, conjugate pair avvali ante ganaka em kavali? 1 H plus difference. అంటే యాసిడ్ కి ఆ పర్టికులర్ కాంజుగేట్ బేస్ కి లేదంటే బేస్ కి ఆ కాంజుగేట్ యాసిడ్ కి should have the difference of H plus. By donating H plus, by accepting H plus, what are going to be formed? That pairs are called as conjugate pairs. So ఆ రకమైన కాంజుగేట్ pairs మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. So forward reaction, here HX being a proton donor is an acid, B being a proton acceptor, it's a base. So that's what I explained here. It is going to be. Now reverse if you are taking, now this is going to be acting as H plus donor, so that we are calling it as acid. It is going to be accepting the H plus, that's what is going to be called as base. So ఆ రకంగా ఏ రెండు సబ్స్టెన్సెస్ మధ్యలో H plus అనే ఒక డిఫరెన్స్ ఉంటుందో అటువంటి దాన్ని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ as simply conjugate pair. So now the backward reaction, HB plus being a proton donor, it's an acid, X minus being a proton acceptor, it's a base. Now ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక HCl plus H2O. So now HCl is acting as acid because it is going to be donating the H plus, and now H2O is going to be acting as a conjugate acid, it's going to be H3O plus. So now acid is HCl, conjugate base of HCl is Cl minus, and base is H2O, its conjugate acid is H3O plus, and HSO4 minus is acting as acid. Now NH3 acting as base. Now HSO4 minus gives rise to SO4 2 minus, it's a conjugate base, and NH3 is acting as NH4 plus, it's a conjugate acid. Now FeH2O6 3 plus, it is going to be acting as the OH. So you are taking here H2O and it is going to be, you can able to see here H2O 5 times OH, means it is donated one H plus. FeOH2O6 లో 6 వాటర్ మాలిక్యూల్స్ ఉంటే అందులో ఒక వాటర్ మాలిక్యూల్ హెచ్ ప్లస్ని డొనేట్ చేసేసింది, అందుకోసం ఇది H2O5OH అని చెప్పి రాసాము. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ యాసిడ్, సో ఇట్స్ గోయింగ్ టు బి కాంజుగేట్ బేస్ అండ్ H2O is going to be acting as a conjugate acid here. And always remember, if acid is strong, its conjugate base is weak. If acid is weak, its conjugate base is strong. అంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్లో ఒకటి స్ట్రాంగ్ అయితే రెండవది వీక్, ఒకటి వీక్ అయితే రెండవది స్ట్రాంగ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక HCl, ఇట్స్ ఏ స్ట్రాంగ్ యాసిడ్, దట్స్ వై ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ వీక్ బేస్, whereas H2O, it's weak base and it's formed the strong acid. So strong acid is going to be H3O plus. So that is what we are supposed to remember in this particular conjugate acid base pair. So ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా రెండు సబ్స్టెన్సెస్ మధ్యలో ఒక H ప్లస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అని పిలుస్తాము.
ఇప్పుడు ఈ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్లో తీసుకున్నట్లయితే కనుక హెచ్ ప్లస్ డోనార్ ఏదైతే ఉందో అది యాసిడ్ అవుతుంది. ఆ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ అయితే దానివల్ల ఫామ్ అయ్యేటువంటి కాంజుగేట్ బేస్ వీక్ అవుతుంది. వెరాజ్ if it is going to be that acid is going to be weak acid, that conjugate base is going to be strong అవుతుంది. ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఇన్ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ. సో స్ట్రాంగ్ యాసిడ్ will have weak conjugate base and vice versa. Reaction will always proceed from strong acid to weak acid or from strong base to weak base. ఎప్పుడైనా అంతే కదా, స్ట్రాంగ్ నుంచి వీక్ వస్తుంది, అంతేగాని వీక్ నుంచి స్ట్రాంగ్కి ఎప్పుడు కూడా వెళ్ళదు. అది మనకు అందరికీ తెలిసినటువంటి నార్మల్ ఫినామినన్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ HCl, Cl minus, NH3, NH4 plus, H2SO4, HSO4 minus, H2O. So this is going to be conjugate acid base pair, this is going to be conjugate acid base pair, this is going to be conjugate acid base pair, this is also going to be conjugate acid base pair. Amphoteric or amphiprotic. So ante ardham enti, which can act as both acid as well as base. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది అది H ప్లస్ డోనార్ కింద H ప్లస్ యాక్సెప్టార్ కింద పనిచేసినట్లయితే కనుక ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని యాంఫీప్రోటిక్ సబ్స్టెన్స్ ఆర్ యాంఫోటరిక్ సబ్స్టెన్స్ అని పిలుస్తాం. సో అదే ఇక్కడ మనకి HCl ప్లస్ H2O, నౌ ఇట్స్ గోయింగ్ టు బి గివింగ్ H3O ప్లస్ Cl మైనస్ అండ్ NH3 ప్లస్ H2O ఇట్స్ గోయింగ్ టు బి NH4 ప్లస్ OH మైనస్. అంటే వాటర్ అనేది H ప్లస్ యాక్సెప్టార్ కింద అలాగే H ప్లస్ డోనార్ కింద పనిచేస్తుంది. సో వాటర్ కెన్ బి కాల్డ్ యాజ్ యాంఫోటరిక్, వాటర్ కెన్ బి కాల్డ్ యాజ్ యాంఫోటరిక్. అలా ఏదైనా ఒక సబ్స్టెన్స్ కనుక H ప్లస్ డోనార్ గాను H ప్లస్ యాక్సెప్టార్ గాను పనిచేసినట్లయితే కనుక అటువంటి సబ్స్టెన్సెస్ని మనం యాంఫోటరిక్ సబ్స్టెన్స్ అని చెప్పి పిలుస్తాం. The next one, Lewis concept. What's Lewis concept? ఇక్కడ మనకి ఏదైతే హెచ్ ఉంటుందో OH ఉంటుందో హెచ్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ రకంగా ఇప్పటివరకు యాసిడ్ బేస్ థియరీస్ చెప్పారే కానీ ఎప్పుడైతే మనకి H ప్లస్ లేదు OH మైనస్ లేదు అలాంటప్పుడు ఎలా చెప్పొచ్చు అది యాసిడా బేసా అంటే అసలు మనకి బేసిక్గా ఒకటి యాసిడ్ కింద యాక్ట్ చేయాలన్నా బేస్ కింద యాక్ట్ చేయాలన్నా సరే the change is going to be happen in their electrons. అది లూయిస్ థియరీలో చెప్తున్నాడు. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాసిడ్స్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ ఆర్ కాల్డ్ యాజ్ బేసెస్. అంటే ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీని కలిగి ఉంటాయో అటువంటి వాటిని లూయిస్ యాసిడ్స్ అని, ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసే కెపాసిటీని కలిగి ఉంటాయో అటువంటి వాటిని లూయిస్ బేసిస్ అని పిలుస్తాము. సో అదే మెయిన్ టార్గెట్ ఇన్ లూయిస్ కాన్సెప్ట్. లూయిస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ ఈజ్ అన్ యాసిడ్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ ఏ బేస్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్స్. ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నామో BF3, AlCl3 ఇవి రెండు కూడా ఎలక్ట్రాన్ డెఫిషియంట్. మామూలుగా ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటే అర్థం ఏంటి, ఏ సబ్స్టెన్స్లో అయితే కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని ఎలక్ట్రాన్ ప్రెసైజ్ అంటాం. ఎక్కడైతే 6 ఎలక్ట్రాన్స్ లేదా 4 ఎలక్ట్రాన్స్ అని ఇన్స్టెడ్ ఆఫ్ 8 దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ 6 or 4 దెన్ దే ఆర్ సెట్ టు బి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్. అలాంటి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి, దే ఆర్ ట్రయింగ్ టు రెడీలీ యాక్సెప్ట్ ఎన్ ఎలక్ట్రాన్ పేర్. అలాంటివన్నీ కూడా ఎలక్ట్రాన్ పేర్ని రెడీగా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. అలాంటి ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్స్ అన్నిటినీ కూడా మనం లూయిస్ యాసిడ్స్ అని చెప్పి పిలవచ్చు. అలాగే క్యాటయాన్స్, ఏ క్యాటయాన్ అయినా సరే ఎలా ఫామ్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేయడం వల్ల ఫామ్ అవుతుంది. సో ద క్యాటయాన్స్ కెన్ ఏబుల్ టు ట్రై ఫర్ గెట్టింగ్ ద ఎలక్ట్రాన్ పేర్ టు గెట్ న్యూట్రాలిటీ. సో అలాంటి ఎలక్ట్రాన్ పేర్ కోల్పోయి తెచ్చుకోవడానికి ట్రై చేసే క్యాటయాన్స్ అన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్స్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ లూయిస్ యాసిడ్స్. మాలిక్యూల్ విత్ వేకెంట్ ఆర్బిటాల్స్, ఎక్కడైతే మనకి సెంట్రల్ యాటమ్, సో సల్ఫర్లో ఇప్పుడు ఏముంది మనకి 4 బాండ్స్ ఉన్నాయి, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ d ఆర్బిటాల్. PF3 ఆల్సో ఈజ్ హ్యావింగ్ d ఆర్బిటాల్. అంటే ఎక్కడైతే సెంట్రల్ యాటమ్ మీద d ఆర్బిటాల్ ఉండి అవి ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేయడానికి అవి రెడీగా ఉంటాయో అటువంటి వాటిని కూడా మనం లూయిస్ యాసిడ్స్ అని చెప్పి పిలవచ్చు. నెక్స్ట్
A base is going to be electron pair donor. So ఏ సబ్స్టెన్సెస్ మీద సెంట్రల్ ఆటంలో ఎలక్ట్రాన్ పేర్ని కలిగి ఉంటాయో అలాంటి ఎలక్ట్రాన్ పేర్ కలిగినటువంటి సబ్స్టెన్సెస్ అన్నీ కూడా లూయిస్ బేసిస్ కింద పనిచేస్తాయి. ఆ లూయిస్ బేసిస్ ఏవైతే ఉన్నాయో మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ లోన్ పేర్స్. అవన్నీ కూడా లైగాండ్స్ కింద యాక్ట్ చేస్తాయి. కోఆర్డినేషన్ కాంపౌండ్లో మనం చెప్పుకుంటాం. So NH3 is going to have one lone pair, PH3 is having one lone pair, H2 is having two lone pairs, CH3OH is going to be having two lone pairs. ఇవన్నీ కూడా లోన్ పేర్ కలిగి ఉండడం చేత అవన్నీ కూడా లూయిస్ బేసిస్ కింద మనకి పనిచేస్తాయి. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో సో ఒకసారి మనం Arrhenius theory, Bronsted-Lowry theory and Lewis theory. ఏమి డిఫరెన్స్? యాసిడ్ బేస్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? H ప్లస్ డోనార్. ఇక్కడ ఏం చెప్తున్నాం? OH మైనస్ డోనార్. బేసికల్లీ ఇన్ యాక్వస్, ఓన్లీ యాక్వస్ వే మాట్లాడే అర్హీనిస్ ఎంతసేపు కూడా. తర్వాత H plus donor, here H plus acceptor. Whereas Lewis theory, electron pair donor, acceptor, electron pair donor. So ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తాయో అవి లూయిస్ యాసిడ్స్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ అన్నీ కూడా లూయిస్ బేసెస్. ఇక్కడికి వచ్చేసరికి H ప్లస్ డోనార్ కామన్ యాసిడ్, హియర్ OH మైనస్ డోనార్, ఈ H ప్లస్ యాక్సెప్టర్. ఇది ఇన్ ఎనీ మీడియం. యూజువల్గా ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇన్ బేసిక్ మీడియం దే విల్ ఇంక్రీజ్ దేర్ ఎసిడిక్ స్ట్రెంత్, ఇన్ ఎసిడిక్ మీడియం దే విల్ ఇంక్రీజ్ దేర్ బేసిక్ స్ట్రెంత్. సో ఇన్ బేసిక్ మీడియం దే విల్ ఇంక్రీజ్ ద ఎసిడిక్ స్ట్రెంత్, ఇన్ ఎసిడిక్ మీడియం దే విల్ ఇంక్రీజ్ ద బేసిక్ స్ట్రెంత్. అది జనరల్గా మనం ఇక్కడ బ్రాన్స్టెడ్-లౌరీ థియరీలో మనం చెప్పుకుంటాం. సో వీటిని బేస్ చేసుకుని మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి? యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే అది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయి ఉండాలి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫస్ట్ ఆన్సర్. అమ్మోనియా ఈజ్ వీక్, దిస్ ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎలక్ట్రోలైట్ ఓన్లీ, ఎస్టిక్ యాసిడ్ ఈజ్ వీక్. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి హైడ్రోక్లోరిక్ యాసిడ్. Conjugate base for Bronsted acids H2O and HF. So H2O and HF. ఇక్కడ ఏమడుగుతున్నాడు? బ్రాన్స్టెడ్ యాసిడ్స్ కాంజుగేట్ బేసెస్ కావాలండి. ఇవి యాసిడ్ కింద పనిచేస్తాయి. సో అంటే ఇది H ప్లస్ డొనేట్ చేసేయాలి, అంటే OH మైనస్. అండ్ ఇది కూడా H ప్లస్ని డొనేట్ చేసేయాలి, F మైనస్. ఇప్పుడు ఇది యాసిడ్ అయితే కనుక ఇది కాంజుగేట్ బేస్, ఇది యాసిడ్ అయితే కనుక ఇది కాంజుగేట్ బేస్. సో ఆ రకంగా మనకి H ప్లస్ డొనేట్ చేసేటటువంటి గుణం కలిగినటువంటి సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా అవి కాంజుగేట్ బేసిస్ని ఫామ్ చేస్తాయి. సో మనం ఇక్కడ H2Oకి కాంజుగేట్ బేస్ వచ్చి OH మైనస్ అండ్ HFకి వచ్చి F మైనస్. సో ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి D. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ cannot act both as Bronsted acid and Bronsted base. ఇప్పుడు HCO3 minus can able to act as H2CO3 and CO3 2 minus. అంటే ఇది H plus డొనేట్ చేయొచ్చు, H plus ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఇట్ కెన్ ఏబుల్ టు యాక్ట్ as both Bronsted acid and Bronsted base. NH3 can able to be act as NH2 minus by donating H plus, or by accepting H plus it can able to NH4 plus. HCl can act as Cl minus by donating the H plus. HSO4 minus is going to be acting as by donating H plus it will be doing SO4 2 minus. By accepting the H plus it's going to be H2SO4. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి?
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ యాక్ట్ బోత్ యాజ్ బ్రాన్సిడ్ యాసిడ్ అండ్ బేస్. ఇప్పుడు ఇవన్నీ కూడా బోత్ బ్రాన్సిడ్ యాసిడ్ అండ్ బేస్, బట్ HCl can act as only the acid but can't accept any H+. That's why this is the answer. Next one, which of the following fluoro compound is most likely to behave as a Lewis base? Now BF3, it's electron deficient, act as Lewis acid. PF3 can act as base because it's having the lone pair. CF4, precise, no acid, no base. SAF4, because of d orbital, it's an acid. So that's why the question is going to be given answer PF3. Which of these is least likely to act as Lewis base? ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది లీస్ట్ లూయిస్ బేస్ అని అడుగుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా అన్ని యాసిడ్సే విచ్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ ఎసిడిక్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇండివిజువల్గా మనం తీసుకున్నట్లయితే అన్ని యాసిడ్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి లీస్ట్ లైక్లీ టు యాక్ట్ యాజ్ లూయిస్ బేస్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా ఏది స్ట్రాంగ్ ఎసిడిక్ అని అడుగుతున్నాడు. ఇచ్చిన అన్నింటిలో కూడా ఏది స్ట్రాంగ్ ఎసిడిక్? పెర్క్లోరిక్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్ ఎసిడిక్ బికాస్ క్లోరిన్ ఈజ్ మోర్ ఆల్టర్నేటివ్ దెన్ సల్ఫర్ ఇన్ ఇట్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. సో అందుకోసం HClO4 అనేది H+ని ఈజీగా డొనేట్ చేస్తుంది కంపేర్డ్ టు ద రిమైనింగ్ ఆల్ యాసిడ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్. Which one of the following molecular hydride act as Lewis acid? NH3, which is going to have lone pair. Water will have lone pair. This is going to be electron deficient. B2H6, CH4 electron precise. So it is special structure. Diborane is going to have మీ అందరికి గుర్తుండుంటే కనుక పీ బ్లాక్లో మనం డిస్కస్ చేసుకుంది. బోరాన్ విల్ హ్యావ్ బనానా బాండ్స్. B2H6లో బనానా బాండ్స్ ఉంటాయి. అది చూడడానికి B2H6 C2H6లా ఉంటుంది, కానీ C2H6 స్ట్రక్చర్ వేరు, B2H6 స్ట్రక్చర్ వేరు. This is C2H6, but B2H6 is going to be bridged hydrogens, terminal hydrogens. ఈ రకంగా మనకి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్, విల్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఎనీ it is going to accept an electron pair so that act as a Lewis acid. అది మనకి యాసిడ్ బేసిస్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్. ఏది యాసిడ్ అనొచ్చు, ఏది బేస్ అనొచ్చు. సో తర్వాత డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా 100% ఆఫ్ డిగ్రీ డిసోసియేషన్, అది మనం చెప్పుకున్నాం. వీక్ యాసిడ్స్కి ఏం చెప్పుకున్నాం? ఆర్ వీక్ బేసెస్ దే విల్ నాట్ షో 100% అయనైజేషన్. సో ఇవి మనకి 100% అయనైజేషన్ చూపించవు. ఆ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాన్ని మాట్లాడుకునేదే ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ వెన్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఎ సాల్వెంట్ లైక్ వాటర్, ఇట్ స్పాంటేనియస్లీ డిసోసియేట్ ఇంటూ అయాన్స్. అవి అంతా కూడా స్పాంటేనియస్గా డిసోసియేట్ అయిపోతుంది. ఇట్ మే డిసోసియేట్ పార్షియల్లీ, దట్ ఈస్ ఆల్ఫా lesser than 1, sometimes completely. Alpha is approximately equal to 1. NaCl, it's a strong electrolyte. CH3COH is a weak electrolyte. ఇక్కడ NaCl తీసుకుంటే 100% ఇది డిసోసియేట్ అయిపోతుంది, వేరాజ్ ఎస్టిక్ తీసుకుంటే అది 100% డిసోసియేట్ అవ్వదు. ఇది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం చూడాలి అంటే కనుక డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేటెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ ఇనీషియల్లీ. ఇప్పుడు నేను 100 మోల్స్ తీసుకుని ఆ 100 మోల్స్ కూడా డిసోసియేట్ అయిపోయి ఉంటే కనుక దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 100/100, ఇట్స్ 1. అలా కాకుండా అవుట్ ఆఫ్ 100 20 మాత్రమే డిసోసియేట్ అని, మిగతా 80 డిసోసియేట్ కాలేదు, అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 80/100, 20/100, ఇట్స్ గోయింగ్ టు బి 0.2. సో ఇట్స్ గోయింగ్ టు బి నాట్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఆ రకంగా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఏ సబ్స్టెన్స్కైనా సరే మనం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్.
ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఆల్రెడీ వి డిస్కస్, నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ 100% డిసోసియేషన్. ఇట్స్ వీక్ ఎలక్ట్రోలైట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ 100% డిసోసియేషన్. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటామో అది 100% డిసోసియేట్ అయిపోతుంది. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. వెరస్ వీక్ ఎలక్ట్రోలైట్ it is not going to have 100% degree of dissociation. It's going to have some less than 1 the value it's going to be. Nature of solvent. ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రోటిక్ సాల్వెంట్ అని చెప్తాము, లేదంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని చెప్తాం. వాటర్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత? 85. సో ఇన్ వాటర్ ద మ్యాక్సిమమ్ సబ్స్టెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి dissociated 100%. So that certain things are not going to be dissociated. So that's why when we are taking high dielectric constant solvents, they can able to dissociate the given substance maximum extent. ఏవైతే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువగా కలిగి ఉన్నటువంటి సాల్వెంట్లు ఉంటాయో ఆ అన్ని సాల్వెంట్లకి కూడా ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది వాటి యొక్క లక్షణం. డైల్యూషన్. సో యాక్చువల్గా ఆస్వాల్ డైల్యూషన్ లా అని చెప్పి ఉంది. సో ఎప్పుడైతే మనం వీక్ ఎలక్ట్రోలైట్లు తీసుకుంటామో, సో ఈ వీక్ ఎలక్ట్రోలైట్లు అన్నీ కూడా మనకి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే దాని డైల్యూషన్ పెరుగుతుందో దాని యొక్క డిసోసియేషన్ పెరుగుతుంది. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డైల్యూషన్ ఫర్ ద కేస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో అప్పుడు దాని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తగ్గుతుంది. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ పెరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. నెక్స్ట్ వన్, టెంపరేచర్. సో certain cases temperature increases, degree of dissociation increases. Not all the cases, for few cases. ఎక్కడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఆ అన్నిటికీ కూడా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది పెరుగుతుంది. అది కొన్ని కేసెస్లో మాత్రమే. ప్రజెన్స్ ఆఫ్ అదర్ సొల్యూట్ అంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటాం. ఎక్కడైతే ఒక సబ్స్టెన్స్కి కామన్గా ఉండే అయాన్ కలిగి ఉంటుందో ఆ కామన్ అయాన్ అనేది ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని తగ్గిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ AgCl will have some degree of dissociation. In presence of NaCl, the degree of dissociation decreases. అంటే నార్మల్గా AgCl కొంత డిసోసియేట్ అవుతుంది. In presence of common ion like Cl minus, the degree of dissociation is going to be decreasing. So ఇది మనకి ఈ పర్టికులర్ presence of solute and temperature and nature of solvent and we are going to have nature of what are the substance we are taken. These are all going to be influencing the degree of dissociation. Next, ionization of acids and bases. So degree of dissociation anna ionization anna renditiki okate information, but we are going to be discussing separately for the acids and bases their degree of ionization or ionization. Now when we are taking the strong acid H plus Cl minus, ante 1 mole of HCl if I am taking, that 1 mole is going to be get converted to 1 mole of H plus 1 mole of Cl minus. Similarly 1 mole of NaOH base if I taken, I am going to get 1 mole of Na plus 1 mole of OH minus. అంటే ఎక్కడైతే మనకి ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకుంటామో ఆ సబ్స్టెన్స్ అనేది 100% డిసోసియేట్ అయిపోతుంది. అది స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే గనక the ionization is going to be 100%, so that we are able to make spontaneously we can able to get 1 plus H plus and 1 Cl minus from the HCl, 1 Na plus and 1 OH minus from the NaOH. ఇక్కడ ఏమాత్రం డౌట్ లేకుండా 100% they are going to be get ionized. They are going to be called as strong acid and strong base. So these are all going to be mentioned here. Typical strong acids like HCl, HNO3, H2SO4, HBr, HI, and typical strong bases like NaOH and KOH. ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ బేసెస్. దట్స్ వై 100% అయనైజేషన్. ఎప్పుడైతే మనం ఇవి తీసుకుంటున్నామో అవి 100% అయనైజ్ అయిపోతాయి. ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా అవి ఇమీడియట్ నెక్స్ట్ యాడెడ్ ఇన్ టు ద వాటర్. దే ఆర్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు దేర్ అయానిక్ ఫామ్. వెరాజ్ వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్, they are not dissociate 100%. They are not ionized
100%. They will ionize partially. They will be undergoing partial dissociation in water. These are weak electrolytes. These are going to be weak electrolytes. The solutions of weak acids and bases contain some undissociated. అదే కదా నేను చెప్పాను ఆల్రెడీ. నేను CH3COOH తీసుకున్నట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ CH3COH gives rise to CH3CO- and H+. ఇక్కడ నేను 1 mole తీసుకున్నాను CH3COH. It is not going to be 1 mole. It is less than 1 mole. So that it is also going to be less than 1 mole. అంటే 1 mole CH3COH తీసుకుని నేను డిసోసియేట్ చేసినప్పుడు నాకు 1 mole CH3CO-, 1 mole H+ రావాలి. కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ 1 mole ఆఫ్ CH3CO- and H+. సో అదే మనకి ఎగ్జాంపుల్ ఫర్ వీక్ యాసిడ్ ప్రజెన్స్. సిమిలర్లీ NH4OH ఇక్కడ కూడా 1 mole తీసుకుంటే నాకు less than 1 వస్తుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ కంప్లీట్లీ 1 mole ఆఫ్ అయనైజేషన్. అలాంటి ఎగ్జాంపుల్ ఫార్మిక్ యాసిడ్, నైట్రస్ యాసిడ్, HF, H2S ఇవన్నీ కూడా మనకి వీక్ యాసిడ్కి ఎగ్జాంపుల్. NH4OH ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వీక్ బేస్. సో ఈ రకంగా స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఆర్ గోయింగ్ టు బి అయనైజింగ్ 100%, whereas weak acids, weak bases will not ionize 100%. That is going to be having less amount of ionization. సో అది మనకి ఈ పర్టికులర్ అయనైజేషన్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఆస్వాల్డ్ డైల్యూషన్ లా ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్. ఆస్వాల్డ్ డైల్యూషన్ లా అనేది వీక్ ఎలక్ట్రోలైట్ కోసం మనకి మెన్షన్ చేశాడు. సో ఈ వీక్ ఎలక్ట్రోలైట్స్ ఆస్వాల్డ్ డైల్యూషన్ ప్రకారం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎ వీక్ ఎలక్ట్రోలైట్ A+B-, it's going to be dissolved in water. If alpha is the degree of dissociation, then AB is going to have C concentration. Initially nothing, 0, 0. But when it is going to be get equilibrium, so now it is going to be having C alpha will be coming for A+, C alpha of B- ions. Now this is going to be having C into 1 - alpha. This is going to be C into 1 - alpha. సో ఇది మనకి జనరల్గా ఈక్విలిబ్రియంలో ఎలా రాసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కూడా అదే రకంగా రాస్తున్నాను. ఇది కాన్సన్ట్రేషన్ C ఇనీషియల్, ఇట్స్ గోయింగ్ టు 0, 0 బికాస్ నో అయనైజేషన్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అట్ ఈక్విలిబ్రియం రీచ్డ్, I can able to get C alpha. It is going to be A+ ion, C alpha of B- ion. If it is going to give ఇక్కడ A+ అనే C alpha ions, B- అనే C alpha ions వస్తే కనుక ఏమవుతుంది, ఇక్కడ 1 - alpha అంతే కదా. డిసోసియేషన్ ఎప్పుడు కూడా 1 mole లూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ C into 1 - alpha రాసుకోవాలి. సో దెన్ అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, సో లా ఆఫ్ మాస్ యాక్షన్ ఈక్విలిబ్రియంలో చెప్పుకున్నాం. సో ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై reactant concentration, that is A+ aqueous solution by B- by AB. So now what is going to be this one, C alpha into C alpha by C into 1 - alpha, which is nothing but C alpha square by 1 - alpha. So we can able to write K equilibrium is equal to C alpha square by C into 1 - alpha. సో ఇది మనకి ఇక్కడ ఆస్వాల్డ్ డైల్యూషన్ లా ప్రకారం మనకి వచ్చినటువంటి K ఈక్విలిబ్రియం. సో డైల్యూషన్ లా ప్రకారం మనకి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఆల్ఫా కింద తీసుకుంటే K ఈక్విలిబ్రియం ఈజ్ గోయింగ్ టు బి గివెన్ బై C alpha square by C into 1 - alpha. So now this is going to be having C square and this C is going to be cancel, so that we are going to get C alpha square by 1 - alpha. So Ostwald dilution law continuation చేసుకుంటే గనుక concentration is equal to 1 by volume. So then V is equal to 1 by C. So the volume of the solution in which 1 mole is present. So K equilibrium I can able to write it into alpha square by 1 - alpha into V. అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో కాకుండా వాల్యూమ్స్ టర్మ్స్లో రాయాల్సి వస్తే కనుక K equilibrium I can able to write it as alpha square by 1 - alpha into V. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కాబట్టి దాన్ని మనం రాయొచ్చు.
ఇఫ్ ఆల్ఫా ఈజ్ నెగ్లిజిబుల్, ఎప్పుడు ఆల్ఫా నెగ్లిజిబుల్ అవుతుంది, దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చాలా చాలా తక్కువ ఉంటే గనక అప్పుడు ఈ ఆల్ఫా అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే 1 మైనస్ ఆల్ఫా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1, సో కే ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ కే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ బై సి. లేదు వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కే ఈక్విలిబ్రియం ఇంటూ వి. సో ఈ రకంగా మనం ఆల్ఫా అనేది ఎప్పుడు కూడా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ టు కే ఈక్విలిబ్రియం బై కాన్సన్ట్రేషన్ ఆర్ ఇట్స్ ఈక్వల్ టు కే ఈక్విలిబ్రియం ఇంటూ వాల్యూమ్. ఆస్వాల్డ్ డైల్యూషన్ లా ప్రకారం యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ద ఆల్ఫా డిక్రీజెస్. అది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. at infinite dilution alpha reaches its maximum value, that's equal to 1. సో ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ పెంచుతా పోతామో ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే దీన్ని డైల్యూట్ చేసుకుంటా వెళ్ళిపోతామో అంటే ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే ఇన్ఫైనైట్ టైమ్స్ దాన్ని కనుక డైల్యూట్ చేస్తే అప్పుడు అది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కింద బిహేవ్ చేసి ఆల్ఫా ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1, ద హైయెస్ట్ వాల్యూ వాట్ యూఆర్ సేయింగ్. సో ఇక్కడ చూడండి 0.1 కాన్సన్ట్రేషన్ 1 కాన్సన్ట్రేషన్ దగ్గర ఇలా ఉన్నట్టు గ్రాఫ్ 0.1 వచ్చేసరికి ద మ్యాక్సిమం దే ఆర్ గోయింగ్ టు బి షోయింగ్ ఇట్. సో అది మనకి ఇక్కడ ఆస్వాల్డ్ డైల్యూషన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. నా డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంది కామన్గా చెప్పుకున్నాం. అదే ఇప్పుడు ఒక వీక్ యాసిడ్కి ఎలా చెప్తాం, అదే ఒక వీక్ బేస్కి ఎలా చెప్తాం. ఇప్పుడు వీక్ యాసిడ్ HA plus H2O gives rise to H3O plus A minus. As we are going to apply the law of chemical equilibrium, K equilibrium is equal to the H3O plus into A minus by HA into H2O. అంతే కదా, product concentration by reactant concentration. Now the water is very large and remains almost constant. ఎప్పుడైతే మనకి aqueous సొల్యూషన్ తీసుకుంటున్నామో అందులో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ కాన్స్టెంట్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్. సో ఇట్ క్యాన్ బి కంబైన్డ్ విత్ కే టు గివ్ ఎనదర్ కాన్స్టెంట్ కాల్డ్ KA. సో వాటర్ యొక్క ఏదైతే మనకి డిసోసియేషన్ ఉందో దాన్ని మనం K అని చెప్పి తీసుకోవచ్చు. సో అప్పుడు నేను ఒక కొత్త కాన్స్టెంట్, ఎందుకంటే ఈ H2O ఏదైతే ఉందో ఇది లార్జ్ ఎక్స్టెంట్ ఉంది కాబట్టి K ఇంటూ H2O I will call it as KA. That is nothing but dissociation constant of this acid, which is equal to H3O plus into A minus by HA. Now KA is called as ionization constant of acid. So ఈ KA value ఏదైతే ఉందో అది ionization constant of acid. The value of ionization constant మనం అప్పుడే కదా అందుకే చెప్తూ ఉంటాం KA is proportional to acidic strength. ఈ KA వాల్యూ అనేది పెరుగుతా పోతే దాని ఎసిడిక్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అదే మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేటటువంటిది. సో లార్జర్ ద వాల్యూ ఆఫ్ KA అండ్ హయ్యర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O plus ion, సో స్ట్రాంగర్ is the acid. If the dissociation constant of two acids are known, the relative strengths we can able to say it based on that particular value. If KA value is more, its acidic strength is more. KA value is less, its acidic strength is less. That's what you can say it. And for example, KA value of CH3COH is 1.8 into 10 power minus 5 experimental value. So then we are going to be taking for KHF, its value is 6.7 into 10 power minus 4. Now KA value, HF is more than KA value of CH3COOH. That's why we are going to be saying KHF is greater than KCH3COH. That's why HF is stronger acid than CH3COOH. అంటే KA వాల్యూస్ని బేస్ చేసుకుని మనం వాటి యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ని చెప్పవచ్చు. నౌ హౌ టు క్యాలిక్యులేట్ యువర్ H3O ప్లస్ అండ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఏదైనా ఒక వీక్ యాసిడ్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ లేదంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో నౌ C moles of CH3COH are dissolved per liter of solution and let alpha be the degree of ionization of CH3COOH. Then at equilibrium we are going to take
CH3COH is equal to C into 1 minus alpha, whereas H3O plus is going to be C alpha and CH3CO minus is C alpha. So that I can write Ka is equal to C alpha square by 1 minus alpha. ఇందాక ఆల్రెడీ మనం ఏదైతే మనం డెరైవ్ చేసామో దాన్ని మళ్ళీ మనం రాసాం. Since the weak acid alpha is very small, 1 minus alpha is equal to 1. So Ka is equal to C alpha square, alpha is equal to root Ka by C, or it's going to be H3O plus concentration. If you're taking C alpha, it's root Ka into C. ఈ పర్టికులర్ ఏదైతే మనకి H plus concentration is equal to root Ka into C, చాలా న్యూమరికల్స్లో మనం వాడతాము. సో H3O plus అన్నాం, సో H plus అన్న సేమే. సో ఇది మనం చాలా న్యూమరికల్స్లో వాడతాము. సో దట్ H plus concentration is equal to root over Ka into C, or alpha degree of dissociation is equal to root over Ka by C. So for a weak base, same concept we are going to be having. So OH minus concentration is equal to C alpha, alpha is equal to root Kb by C. సో ఇప్పుడు మనకి అయనైజేషన్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు మన వరకు చూసింది యాసిడ్, బేసిస్, వీటికి చూసాం. మనం ఇప్పుడు అయనైజేషన్ ఆఫ్ వాటర్, ఇట్స్ గోయింగ్ టు బి అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. ఇట్స్ నథింగ్ బట్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ ఎలా డిసోసియేట్ అవుతుంది, H plus OH minus అనే డిసోసియేషన్ చాలా నెగ్లిజిబుల్. H2O can't able to dissociate completely on its own to H plus and OH minus. It is in presence of an acid, in presence of a base, it is possible. So మామూలుగా అయితే కనుక అలా H plus OH minus కింద డిసోసియేట్ అవ్వదు. In presence it is going to be. Now when you are taking the ionization constant of water, may be written as H plus into OH minus by H2O. Now this is going to be having the ionization. So what is going to be the concentration of water? So number of moles is equal to weight by molecular weight. So if I am taking 1 liter of water, what it mean? It's going to be having 1 kg of water, because the density is equal to 1 gram per ml. Density of water is going to be 1 gram per ml. So 1000 is going to be weight. In that, what is the molecular weight? 18. So it's going to be equal to 55.5. So that's what the number of moles present in 1 liter of water, nothing but 55.55 moles of water is going to be present. So yet this very large fraction of this water is going to have very less amount of degree of dissociation. So that's what ionic product of water if you are taken. So it is going to be equal to H plus into OH minus. It's calculated 10 power minus 7. అంటే H plus concentration కానీ OH minus concentration కానీ వాటర్లో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అది 1 into 10 power minus 7 అంత తక్కువ వాల్యూ కలిగి ఉంటుంది. సో అది అయానిక్ ప్రొడక్ట్. ఏదైతే KW ఇంటూ H plus ఇంటూ OH minus అన్నామో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 10 power minus 7 into 10 power minus 7, nothing but 10 power minus 14. So the degree of dissociation of water, what we can able to write now, 10 power minus 7, it is going to be the degree of dissociation, the number of molecule dissociated. What is the number of moles you taken? 55.55. So that the value is going to be 1.8 into 10 power minus 9. So 1.8 into 10 power minus 9 will be the value of degree of dissociation of water based on the what calculation we did. The calculation what I said, it is going to be 10 power minus 7 is the number of moles of H plus or number of moles of OH minus. So how many moles of water dissociated? Only 10 power minus 7. So what is the total number of moles we taken? 55.55. That is the number of moles present in 1 liter. So 1 liter of water can able to give only 10 power minus 7 ions. That's what we have taken 10 power minus 7 by 55.55. That is nothing but 1.8 into 10 power minus 9. Now when we are going to be taking the value what we can have 10 power minus 7, 10 power minus 7, that is by 55.55, that you are going to get 1.8 into 10 power minus 6. It is going to be the ionic product of water. So what we can able to call this one as ionic product of water. So what we are going to be having earlier, that is degree of dissociation of water, that is going to be 1.8 into 10 power minus 9. But ionic product of water, nothing but
Kw, which is equal to H plus ion into OH minus ion concentration. Now H plus ion concentration is 10 power minus 7, OH minus is 10 power minus 7. So it's going to be having the value 1.8 into 10 power minus 16. 1.8 into 10 power minus 16. So what we can able to give the relationship between Ka and Kb for a conjugate acid-base pair, we can able to see here. So now what you can able to write, Ka into Kb, it's equal to Kw. Ka into Kb for anything is going to be equal to Kw. So what you can able to write now, Ka into Kb is equal to 10 power minus 14, or pKa plus pKb is equal to 14. అంటే ఒక వీక్ యాసిడ్ని తీసుకుని మనం డిసోసియేట్ చేసిన, లేదా ఒక వీక్ బేస్ని డిసోసియేట్ చేసిన, మనకి వచ్చేటటువంటి ఆ వాటర్లో వచ్చే H ప్లస్ అయాన్స్ కానీ OH మైనస్ అయాన్స్ కానీ తీసుకున్నప్పుడు ఈ Ka ఇంటూ Kb ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 14 అండ్ ఇట్స్ pKa ప్లస్ pKb ఈజ్ ఈక్వల్ టు 14. ఈ రకమైనటువంటి రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అంటే ఏదైనా ఒక యాసిడ్ కానీ బేస్ కానీ వాటి యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ కలిపితే మనకి 14 అనే వాల్యూ మాత్రమే వస్తుంది. సో pKa ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు మైనస్ log Ka or log 1 by Ka. pKb is nothing but minus log Kb, which is equal to log 1 by Kb. pKw is nothing but log 1 by Kw. ఇవంతా కూడా నార్మల్గా మనకి తెలిసినటువంటి క్యాలిక్యులేషన్సే. ఎప్పుడైనా సరే స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్ చూడాలంటే ఏం చెప్పాను నేను? సో Ka వాల్యూస్ని చూసుకోవాలి. సో ద స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ 1 by స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ 2 is equal to root over Ka1 by Ka2, or strength of base 1 by strength of base 2 is equal to root over Kb1 by Kb2. So association constants of the acids or bases are going to be giving the relative strength of an acid or a base like this. Now, when we are taking Ka value is the order of 10 power minus 3, so then it is going to be alpha value should not be neglected. ఎప్పుడు మనం ఆల్ఫా వాల్యూ నెగ్లెక్ట్ చేస్తాం? ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెస్ దాన్ 10 పవర్ మైనస్ 3, అంటే ఎప్పుడైతే దాని యొక్క Ka వాల్యూ 10 పవర్ మైనస్ 3 కంటే తక్కువ చూపిస్తుందో అప్పుడు మాత్రమే మనం దాని యొక్క ఆల్ఫా వాల్యూని నెగ్లెక్ట్ చేయాలి. ఎప్పుడైతే 10 పవర్ మైనస్ 3 కానీ అంతకంటే ఎక్కువ వాల్యూని చూపిస్తుందో అప్పుడు దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, అది కంపల్సరీ కన్సిడర్ చేయాలి. సో అది ఇక్కడ మనం చూసుకుంటే Ka is equal to C alpha square by 1 minus alpha, whereas Ka not equal to C alpha square because alpha value is not smaller than 1 minus alpha. That's why it is going to be. అందుకనే ఎప్పుడు మనం ఆల్ఫా నెగ్లెక్ట్ చేసి Ka is equal to C alpha square తీసుకుంటాం, ఎప్పుడైతే దాని యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి లెస్ దాన్ 10 పవర్ మైనస్ 3, ఎప్పుడైతే అది గ్రేటర్ దాన్ 10 పవర్ మైనస్ 3 కానీ 10 పవర్ మైనస్ 3 కానీ చూపిస్తుందో అప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేము. Now the next concept is going to be pH. సో ఈ pH కాన్సెప్ట్లో మనకి ఇప్పటివరకు తెలుసు, ఏదైనా సరే ఒక యాసిడ్ ఉండాలి అంటే కనుక, అది బేస్ ఉండాలంటే కనుక pH స్కేల్ని బేస్ చేసుకుని మనం చెప్తాం. ఇఫ్ ద pH ఈజ్ గోయింగ్ టు బి 1 to 7 ఇట్స్ యాసిడ్, 7 to 14 ఇట్స్ ఎ బేస్, ఇట్ ఈస్ 7 న్యూట్రల్. అంతే కదా ఇప్పటివరకు మనం చెప్పుకునేది. అసలు ఆ pH స్కేల్ ఎలా వచ్చింది, అసలు ఈ 1 to 7 మనం ఎందుకు యాసిడ్ అనాలి, 7 to 14 ఎందుకు బేస్ అనాలి, నేను ఎందుకు 1 to 16 తీసుకోకూడదు, 1 to 12 తీసుకోకూడదు, 1 to 10 తీసుకోకూడదు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ pH కాన్సెప్ట్లో చెప్పుకోవచ్చు. సో మొదటిగా ఎసిడిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద టెండెన్సీ ఆఫ్ అన్ యాసిడ్ టు గివ్ H3O+. ద బేసిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి ద టెండెన్సీ ఆఫ్ బేస్ టు గివ్ OH- ఇన్ వాటర్. సో అంటే ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ యాసిడ్కి ఎసిడిక్ స్ట్రెంగ్త్ అని మాట్లాడినా లేదంటే బేసిక్ స్ట్రెంగ్త్ అని మాట్లాడినా దాని యొక్క అర్థం ఏంటి? ఇన్ వాటర్ వెన్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ హౌ మచ్ H+ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్, ఇన్ వాటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాల్వింగ్ హౌ మచ్ OH- ఇట్ ఈస్ గివింగ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్, బేసిక్ స్ట్రెంగ్త్. అంటే ఏదైనా ఒక యాసిడ్ని తీసుకొని వాటర్లో వేసినప్పుడు అది ఎంత H3O+ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి సొల్యూషన్ ఇస్తుంది, అది గోయింగ్ టు బి డిసైడింగ్ ద ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ యాసిడ్. And how much going to be giving OH- strength, that is going to be deciding the basic strength of the particular base. Now the concentration of H+ ions is written in simplified form introduced by Sorensen.
సో దట్ ఈస్ గోయింగ్ టు బి pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్. సో ఇప్పుడు మనం ఏదైతే ఎసిడిక్ స్ట్రెంత్ మనం చెప్దాం అనుకుంటున్నామో దాన్ని సొరెన్సన్ అనే సైంటిస్ట్ మనకి ఒక స్కేల్ ఇచ్చాడు. ఆ స్కేల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ the H3O plus ions we are going to be having. So that's why pH scale is marked from 0 to 14. ఎందుకని అంటే మనకి 25 డిగ్రీ సెల్సియస్ తీసుకున్నట్లయితే కనుక వాటర్ అయనైజేషన్ కాన్స్టెంట్ ఎంత తీసుకున్నాం, pKw is equal to 14. సో ఈ 14లో 0 to 14 తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 0 to 7 is going to be acid and 7 and above to 14 is going to be base. At 7 it is going to be neutral. సో ఆ రకంగా 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర అతను వాటర్ అయనైజేషన్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 to 14 మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అదే అది టెంపరేచర్ మారితే అయనైజేషన్ కాన్స్టెంట్ మారుతుంది, అప్పుడు pH కూడా మారుతుంది. pHలో యాసిడిక్ అండ్ బేసిక్ ఇండికేషన్స్ కూడా మారుతాయి. ఇప్పుడు if the temperature and solvent are changed, the pH range of the scale will be also changed. For example, 0 to 14 at 25 degrees Celsius, its neutral point pH is equal to 7. ఎందుకని అంటే కనుక Kw 10⁻⁻14 కాబట్టి. అదే 0 to 13 at 80 degrees Celsius, ఎందుకంటే అయనైజేషన్ కాన్స్టెంట్ ఇక్కడ చెప్తున్నాడు 10⁻⁻13 అని, అప్పుడు న్యూట్రల్ పాయింట్ ఏమవుతుంది 6.5. అందుకని అయనైజేషన్ కాన్స్టెంట్ ఎంత వాల్యూ చూపిస్తుందో దాని మీద బేస్ చేసుకుని pH మారుతూ ఉంటుంది, అంతేగాని ఫిక్స్డ్గా pH అనేది ఫిక్స్ అయిపోవద్దు. సో 1 to 14 ద pH స్కేల్ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ అట్ 25 డిగ్రీ సెల్సియస్. అంతేగాని అది టెంపరేచర్ పెరిగినా అప్పుడు డిసోసియేషన్ పెరుగుతుంది, pH స్కేల్ తగ్గుతుంది. అదే మనం ఇంకా తక్కువ టెంపరేచర్ తీసుకుంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తగ్గుతుంది, అప్పుడు pH స్కేల్ అనేది పెరుగుతుంది. At lesser than 25 degrees Celsius, pH scale is greater than 14. At more than 25 degrees Celsius, the pH scale is going to be less than 14. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆడిచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకుని. Similar to the pH, the pOH also going to be equal to minus log OH minus. So that OH minus concentration is going to be discussing the particular value of acid or base it's going to be taken. Now here the given temperature pH plus pOH is equal to pKw, so which is going to be 14. So that we can say pH plus pOH for any particular acid base combination is going to be 14 in water at 25 degrees Celsius. At 25 degrees Celsius. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి acidity, basicity ranges ఇక్కడ ఇచ్చారు. 1 to 7 it's going to be acidic, 7 to 14 is basic, and the neutral is going to be 7. Now lesser the pH, more the acidic, more the pH, more basic, lesser the pH it's less basic, more the pH it's less acidic. అది మనకి తెలుసుకోవాల్సినటువంటి acidic strength is going to be lesser the pH, more acidic, more the pH, more basic. ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్యాటరీ యాసిడ్, లెమన్ జ్యూస్, వైన్, నార్మల్ రైన్, డిస్టిల్ వాటర్, బేకింగ్ సోడా, సాఫ్ట్ సోప్, అమోనియా అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డైస్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో ఈ రకంగా మనకి రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. సో అదే మనకి ఇక్కడ చూపించినటువంటి లిట్మస్ల ప్రకారం కలర్స్ చూపించుకుంటూ వెళ్ళాడు. సో అది మనకి ఇక్కడ చూసినటువంటి ఎసిడిక్ సొల్యూషన్ అయితే pH less than 7, pOH greater than 7. అదే బేసిక్ సొల్యూషన్ అయితే pH greater than 7, pOH is less than 7. ఇవన్నీ కూడా మనకి ఒక యాసిడ్ బేస్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ ప్రకారం మనకి వచ్చేటటువంటి క్వశ్చన్స్ కానీ ఏమైతే ఉంటాయో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. అయనైజేషన్ ఆఫ్ పాలీప్రోటిక్ యాసిడ్ అంటే ఒక H+ ఉన్నట్లయితే కనుక అది సింగిల్ ప్రోటీనేషన్, అదే రెండు ఉంటే కనుక అది పాలీప్రోటిక్ యాసిడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ H2SO4, it can able to give 2H+. సో ఫస్ట్ H+ తీసుకున్నప్పుడు HSO4 మైనస్ dissociates almost completely. అది స్ట్రాంగ్ యాసిడ్ HSO4 మైనస్ ఇట్స్ గోయింగ్ టు గివ్ SO4 2 మైనస్ dissociate feebly. అంటే
మనం ఎప్పుడు చెప్పుకున్నాం కదా, Ka1 ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దాన్ Ka1 is greater than Ka2 greater than Ka3. ఎందుకంటే ఫస్ట్ H plus donation is going to be very easy. The second one is going to be taking some low dissociation. అందుకని H2SO4 is strong dissociate. It's a strong acid. Whereas HSO4 minus is going to be weak acid. So that's what you're going to have. Similarly, strong acid H2C2O4 oxalic acid can dissociate C2O4 minus dissociate feebly. Whereas weak acid HC2O4 still more dissociate feebly. Similarly, weak acid H2S, HS minus dissociate feebly and S2 minus also. So polyprotic acids are going to be more than one H plus donation. Whereas one more example we are having H3PO4. H3PO4 is weak acid, can able to donate one H plus. That weak acid H2PO4 minus also can donate one more H plus. And one more H plus can be donated and we'll get the PO4 3 minus. అంటే ఒకే phosphoric acid 3 H plus ని ఇవ్వగలుగుతుంది. So these are all going to be having polyprotic acids. Based on all this information, what we can able to get, it is going to give 2 protons per molecule. Then alpha 1 is degree of ionization of H2A and alpha 2 is going to be degree of ionization of HA minus. Now Ka1 is going to be first ionization, Ka2 is going to be second ionization. Always remember, we are going to be having Ka1 is going to be dominating. That's why no need to consider Ka2. So that's why I'll be taking the acidic strength of any polyprotic acid also based on its Ka1 value only. Not taking the Ka2 and Ka3, how many are there, because they are going to be negligible compared to your Ka1. So that's what you are going to be mentioning here. C alpha 1 minus C alpha 1 alpha 2, C alpha 1 minus C alpha 1 alpha 2. ఇవన్నీ కూడా మోర్ దాన్ వన్ డిసోసియేషన్ కాన్స్టెంట్స్, అవన్నీ కూడా నెగ్లిజిబుల్. సో నో నీడ్ టు కన్సిడర్ దెమ్. Ka alpha lesser than Ka1 and alpha 2 would be even smaller than alpha 1. So that's why 1 minus alpha 2, it's approximately 1. 1 plus alpha 2, approximately 1. So I'll be taking C alpha 1 only for polyprotic acid. సో ఈ అన్నిటిలోని మనం ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు మనం ఒక స్ట్రాంగ్ యాసిడ్ మోనోప్రోటిక్ తీసుకున్న, స్ట్రాంగ్ యాసిడ్ పాలీప్రోటిక్ తీసుకున్న, Ka1 is going to be enough for making the acidic strength of that particular acid, or Kb is for base. ఇక్కడ మనం మాట్లాడుకుంటే Ka1 greater than, Ka2 greater than Ka3. So that's why we are not considering these two and I will consider only Ka1. So the degree of dissociation of primary acid is relatively high than the secondary acid. That's why we are not going to be considering the Ka2, Ka3, we are considering only Ka1. So that's what we are going to be having finalization. The acidic strength is going to be for polyprotic acid or monoprotic acid. It can be able to be decided by its Ka1 value only, not supposed to be depending upon the further Ka2 and Ka3, because they are going to be very much negligible because of their acidic strength is going to be not so much compared to your first H plus donation capacity. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. The pH of 0.01 molar NaOH solution will be. ఎప్పుడైనా సరే మొలారిటీ కంటే కూడా నార్మాలిటీ అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో నౌ pH is given by 0.01 molar. So 0.01 molar is nothing but 0.01 normal. ఎందుకని అంటే కనుక NaOH can be having the n factor 1. That's a number of H plus is equal to number of OH minus, the n factor is equal to number of OH minus is equal to 1. Now it can be 10 power minus 2. ఇది ఏంటిది, OH minus concentration. మనకి POH it's equal to minus log OH minus concentration. So it's going to be minus log 10 power minus 2. So I can able to write minus into minus, it's going to be plus 2 log 10. So it's nothing but 2. Log 10 is 1. So what I got, POH. అదే మనకి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం ఎగ్జామ్లో. ఆడు pH అడిగాడా POH అడిగాడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇచ్చింది NaOH, అడిగింది pH. మన యాక్చువల్గా 2 వచ్చేస్తుంది, ఆన్సర్లో కూడా 2 ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అయిపోయి ఆన్సర్ 2 పెట్టేస్తాం. కానీ ఆన్సర్ ఏంటి, ఇప్పుడు
ఆడ అడిగింది pH. మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి? pH plus POH is equal to 14. So the pH is equal to 14 minus 2, which is equal to 12 will be the answer. సో అది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆడు pH అడిగాడా, POH అడిగాడా? సో దాన్ని బేస్ చేసుకునే మనం ఆన్సర్ అంతా కూడా రాయాలి. అంతేగాని మనం ఈ చూసిన వెంటనే ఆన్సర్ ఉంది కదా 2 అని చెప్పేసి పెట్టేయకూడదు. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ pH హియర్. And next one, following solutions were prepared by mixing different volumes of NaOH and HCl of different concentrations. So what they're asking, pH of which one of them will be equal to 1. So ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా కొంచెం tedious process. సో మనం ఇప్పుడు ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం సొల్యూషన్స్ లెసన్లో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ లెసన్లో చెప్పుకున్నాం. రిజల్టెంట్ మొలారిటీ ఆర్ రిజల్టెంట్ నార్మాలిటీ. If you are mixing acid and base, subtraction. If 2 acids, addition. If 2 bases, addition. But 1 acid, 1 base, subtraction. ఏది సబ్ట్రాక్ట్ చేయాలి? ఏది ఎక్కువ ఉంటే దాంట్లోంచి తక్కువ ఉన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ దాన్ని చూద్దాం మనం. సో 60 నార్మాలిటీ మొలారిటీ సేమే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేను మళ్ళీ స్పెషల్గా క్యాలిక్యులేట్ చేయట్లేదు. NN అని మాత్రమే తీసుకుంటున్నాను. సో ద రిజల్టెంట్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు 60 into 1 by 10 minus 40 into 1 by 10 by 60 plus 40, it's going to be 100. So 6 minus 4, it's going to be 2 by 100. So it's going to be 2 into 10 power minus 2. So not having the chance to have pH 1 because it's concentration of H plus, but still it is going to be giving something 2. So that's why it's not going to be. N is equal to 55 into 1 by 10 minus 45 into 1 by 10 by 100. So now this one is going to be 5.5 minus 4.5. So it's going to be 1 by 100. So 1 into 10 power minus 2. If you are going to calculate, you will get the pH value 2. N is equal to 75 into 1 by 10 minus 25 into 1 by 10 by 100. Now it's going to be 7.5 minus 2.5. It's going to be equal to 3. 7.5, 75 minus 25. It's going to be 5. So it's going to be having 7 minus 2.5. It's going to be 5 into 10 power minus 2. The next one we are going to be having the D, the normality is equal to 100 into 1 by 10 minus 100 into 1 by 10 by 200. So ఇక్కడ ఏమవుతుంది మనకి 0 0 0 0. So 10 minus 10 is going to be 0. So it's going to be not having. So ఇందులో మనకి ఏ పర్టికులర్ సొల్యూషన్స్లో కాన్సంట్రేషన్ అనేది ఈక్వల్గా వచ్చింది. సో ఆ పర్టికులర్ దానికే మనకి pH అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఏ పర్టికులర్ దాంట్లో కూడా మనకి వాల్యూస్ అనేవి కాన్సంట్రేషన్కి ఈక్వల్గా రాలేదు. సో దీంట్లో మనకి 0 కాన్సంట్రేషన్ వచ్చింది pH 7. ఇక్కడ పర్టికులర్ సొల్యూషన్స్లో తీసుకుంటే ఇక్కడ కూడా మనకి 1 into 10 power minus 2 వచ్చింది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ pH 2. ఇట్స్ గోయింగ్ టు బి అరౌండ్ సమ్ 1.67. సో దీంట్లో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ 1/5. ఇట్స్ గోయింగ్ టు బి 1/5. సో దట్ వీ క్యాన్ ఏబుల్ టు మేక్ 75 into 1/5 minus
25 into 1 by 5 by 100. So ఇప్పుడు ఇక్కడ 75 and 5, it's going to be 25. This is going to be 5. So now it's going to be 10 by 100. So if 25 goes 15, 15 minus 5, 10 by 100. It's going to be 10 power minus 1. It's going to be pH is equal to 1. So ikkada calculation lo C answer got దీన్ని నేను మార్చాను. So it's going to be having the C will get. So but only the thing, it should be m by 5, m by 5. m by 10, m by 10 అయితే కనుక మనకు ఆన్సర్ రాదు. సో m by 5, m by 5 అయితేనే మనకి ఆన్సర్ వస్తుంది. pH is equal to 1. Just calculation is going to be having the difference. సో ఆ డిఫరెన్స్లో ఏంటంటే మనకి 1/5 1/5 టైపింగ్లో మిస్టేక్ అయింది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. సో నార్మల్గా మనకి ఆ ప్రాబ్లం లేదు. సో ద నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ the percentage of pyridine that forms pyridinium ion in a 0.1 molar aqueous pyridine solution. So pyridine ante C5H5N plus H2O, so gives rise to C5H5N plus H and OH minus. So ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి KB వాల్యూ ఇచ్చారు 1.7 into 10 power minus 9. Concentration ఇచ్చారు 0.1 molar. So now what they are going to be asking? The percentage of pyridine. So ante alpha they are going to be asking. So alpha is equal to what the formula are having? Root over Kb by C. Volume అయితే కనుక root over Kb into V, it is equal to root over Kb by C. Kb is equal to 1.7 into 10 power minus 9 and concentration is going to be 0.1. So now it's going to be comes around 1.7 into 10 power minus 8 root. So root 1.7 into 10 power minus 18. So root 1.7 and 10 power minus 8. 10 power minus 8 is going to be approximately 4. So we'll do the calculation of 1.7 into 10 power minus 8. So root over 1.7, it is going to be comes around 1.3 into 10 power minus 4. 1.3 into 10 power minus 4. So this is alpha, but they are asking percentage they are going to be asking, so that we can able to write 1.3 into 10 power minus 4 into 100. This is alpha, but they are asking percentage. So it's going to be written as 1.3 into 10 power minus 2. So nothing but 0.013 percentage. 0.013 percentage is going to be the answer for this one. Just we have substituted the value of root Kb by C. Just it's going to be root Kb by C. Next one. What is the pH of the resulting solution when equal volumes of 0.1 molar NaOH and 0.01 molar HCl are mixed? So again we are supposed to take resultant normality is equal to equal volume, they are saying it. So 0.1, obviously it's going to be having NaOH is more. So 0.1 V common minus 0.01 by V plus V. అంతే కదా, ఇక్కడేమో వాల్యూమ్ సేమ్ ఇంటూ V కామన్ తీసాను, ఇక్కడేమో 2V. సో ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ టు V by VV. It is going to be making 2 V's are there. So it's going to be VV cancel. So 1 by 2 into 0.09. అంతే కదా. సో 0.10 నుంచి 0.01 తీస్తే 0.09. So it's going to be coming around 0.045 is going to be the which concentration it is? OH minus concentration. So now
POH is equal to minus log 0.045. So log 0.045, the value is going to be 1. Log 0.05 is going to be how much? 1.35. So now what they are asking? pH they are asking. ఇందాక చెప్పాను ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 14 minus 1.35, it's going to be 12.65. So 12.65 is going to be the answer for this question. When they are going to be asking this solution, always we are going to be making like this. So that is about the acid bases, the pH scale, how we are going to be measuring it. And the next concept is going to be hydrolysis of salt. First of all, what is salt? So salt is made up of acid base neutralization. ఒక acid base neutralization reaction లో మనకి ఈ పర్టికులర్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన సాల్ట్ హైడ్రాలసిస్ అంటే వాటర్లో వేసినప్పుడు ఏమి జరుగుతుంది అదే ఇక్కడ మనం మాట్లాడుకునేది హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ దిస్? సాల్ట్ రియాక్ట్స్ విత్ వాటర్ టు గివ్ స్లైట్లీ ఎసిడిక్ ఆర్ స్లైట్లీ బేసిక్, అండ్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద న్యూట్రలైజేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివర్స్ ఇట్ ఈజ్. సో ఏదైనా ఒక సాల్ట్ తీసుకుని మనం NaCl తీసుకుందాం ప్లస్ వాటర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మింగ్ Na ప్లస్ Cl మైనస్ H ప్లస్ OH మైనస్. సో ఇవి ఎప్పుడైనా సరే రియాక్ట్ అయినప్పుడు మనకి రివర్స్ ఆఫ్ న్యూట్రలైజేషన్ కింద మనం తీసుకోవచ్చు. ఆ హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్లో మనకి 4 రకాలు ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్, స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ అండ్ వీక్, వీక్ అండ్ స్ట్రాంగ్, వీక్ అండ్ వీక్. సో అలాగా మనకి 4 రకాల సాల్ట్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్, సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ వీక్ బేస్. ఈ రకంగా మనకి 4 రకాల సాల్ట్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి హైడ్రాలసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, అసలు హైడ్రాలసిస్లో ఏం జరుగుతుంది? H2O గెట్ కన్వర్ట్ టు H ప్లస్ అండ్ H మైనస్, H plus aqueous and OH minus aqueous. Now as we know that the pure water will have same number of H plus, same number of OH minus. ఎప్పుడైతే సాల్ట్ వెళ్ళి డిసోసియేట్ చేస్తుందో అప్పుడు మనకి H ప్లస్లు వస్తున్నాయి, OH మైనస్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్యూర్ వాటర్లో నెంబర్ ఆఫ్ H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ OH మైనస్, దాంట్లో ప్రాబ్లం లేదు. సో అందుకని H ప్లస్ ఎన్ని అయాన్స్ ఉన్నాయో అన్నే OH మైనస్ అయాన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా న్యూట్రల్గానే ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి సాల్ట్లో ఉన్న ఏదైనా అయాన్ వాటర్తో రియాక్ట్ అవ్వడం ద్వారా అక్కడ ఈ H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో డిఫరెన్స్ తీసుకొస్తే అప్పుడు అది ఒక యాసిడ్గానో లేదంటే బేస్గానో బిహేవ్ చేస్తుంది. ఆ పర్టికులర్ బిహేవియర్నే మనం హైడ్రాలసిస్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాము. సో విత్ ద ions of water, the hydrogen and hydroxyl ion concentrations remains equal and the solution is neutral. కానీ ఎప్పుడైనా మనకి ఈ పర్టికులర్ అయాన్స్ ఏదైతే మనకి సాల్ట్ వల్ల వచ్చినాయో అవి గనక ఎప్పుడైనా ఈ H ప్లస్ OH మైనస్ అయాన్స్తో రియాక్ట్ అవి కొంత డిసోసియేషన్ జరగడం ద్వారా లేదంటే కొంత ఎసోసియేషన్ జరగడం ద్వారా ఒక H ప్లస్ కానీ OH మైనస్ కానీ అయాన్ కాన్సన్ట్రేషన్లో డిఫరెన్స్ వస్తే ఆ డిఫరెన్స్ రావడం వలన మనకి ఒక కొత్త యాసిడ్ బేస్ అనేది ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడే దాన్ని బేస్ చేసుకుని యాసిడిక్ సాల్ట్ ఆర్ బేసిక్ సాల్ట్ అని చెప్పి మనం పిలుస్తాము. ఈ పిలిచినప్పుడు దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సే ఫర్ ఎగ్జాంపుల్ NaCl గివ్స్ రైజ్ టు Na plus and Cl minus. Now the water dissociate only slightly as H plus and OH minus. ఇప్పుడు ఇక్కడ H ప్లస్ అండ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా ఉంది కాబట్టి దిస్ pH ఈజ్ గోయింగ్ టు బికమ్ న్యూట్రల్. సో అప్పుడు ఈ NaClని ఏమని పిలవచ్చు? నేను న్యూట్రల్ సాల్ట్ అని చెప్పి పిలుస్తాను. ఎందుకంటే H ప్లస్ అయాన్స్ కానీ OH మైనస్ అయాన్స్ కానీ ఏ రకమైన మార్పు జరగలేదు.
సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చినాయి, అందుకని దీన్ని న్యూట్రల్ సాల్ట్ అని చెప్పి నేను పిలుస్తాను. అప్పుడు వచ్చినటువంటిది ఏదైతే ఉందో స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు షో ఈక్వల్ అయనైజేషన్స్. దట్స్ వై there is no difference in the pH of the solution when you are taking a strong acid, strong base salt formation. అదే గనక ఇప్పుడు NH4Cl, NH4 twice SO4, AlCl3, a strong acid and weak base. ఒక స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్తో ఫామ్ అయినటువంటిది. NH4Cl ఉందంటే NH4OH ప్లస్ HCl, అంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ బేస్. అలాగే NH4 twice SO4 అంటే NH4OH H2SO4, AlOH thrice HCl. ఇవన్నీ కూడా మనకి ఫార్ములేషన్ డన్ బై స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఇలాంటి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? NH4 ప్లస్ H2O, నౌ ఇట్స్ గోయింగ్ టు గివ్ NH4OH H+. ఇక CH డిసోసియేషన్ అనుకుంటే కనుక C minus CH will be the NH4 plus ion concentration. Now at equilibrium we know that KH into KB is equal to KW. Now H is equal to root over KH by C. So this H is going to be just, it is mentioning the hydration. ఏదైతే హైడ్రాలసిస్ అనుకుంటున్నామో ఇది డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్. So this is going to be hydrolysis constant. So now H is equal to root over KH by C and H plus concentration. అందులో ఉన్న H plus concentration కావాలంటే కనుక CH root over KH into C. This KH is given by KW by KB. So అందుకని H plus concentration for a strong acid weak base salt, it is given by the root over KW by KB into C. Now if I am applying the logarithm, so pH is equal to log H plus we are going to have, and finally the pH of the salt solution formed by strong acid and weak base is given by half into pKW minus pKb minus log C. So we can able to do like this, we are going to be having. Understand? So this is what we are going to be having for acidic salt when we are taking strong acid versus weak base. The next one, strong bases and weak acid. So strong base, weak. Example, CH3COONA, KCN, Na2C2O4, K3PO4. ఇవన్నీ కూడా example for strong base and weak acid. So ఇక్కడ మనకి మళ్ళీ ఏమవుతుంది? KH is equal to CH square by 1 minus H. In general we are taking it's going to be normal H is equal to root over KHC. So again KH into Ka. Now it's going to be weak acid, that's why Ka. Earlier it's weak base, that's why Kb. Now that's what we are taking now, Kw by Ka into C, and we can able to get pH is equal to half pKw plus pKa plus log C. So this is what going to be having the calculations when we are going to be taking it. Here we are applying the minus into plus na, that's why correct only, pKw minus pKb minus log C, and in this case it's going to be pKw plus pKa plus log C. So this is for the calculation of strong base and weak acid. Now coming to the weak acid, weak base. Weak acid, weak base. What are the examples we are having weak acid, weak base? NH4CN, CH3COONH4, Ca CH3CO twice, MgC2O4. ఇవన్నీ కూడా మనకి examples for weak acid, weak base. Now say for example CH3CONH4, it's going to be CC00 we are going to be getting. Now we are going to have KH is equal to CH3COH NH4OH by CH3CO minus NH4 plus, and now it's going to be KH into Ka into Kb. So మొత్తం అన్ని కలిపితే W. So that the value we are going to be having is H plus is equal to Ka into this one, whereas Ka, when we are taking Ka into root KH, so total we are going to get pH is equal to minus log H plus, which is nothing but half pKw plus pKa minus pKb. There is no matter of
log C will be here. So when Ka is equal to Kb, pH is equal to 7, neutral. When Ka is greater than Kb, pH less than 7, slightly acidic. If Ka is less than Kb, pH greater than 7, slightly basic. సో ఇక్కడ మొత్తం 4 సాల్ట్లు చూసాం. ఇప్పుడు మనం కనుక తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వన్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రల్ సాల్ట్ బికాస్ no pH is going to be making altered, it's going to be neutral only. When I am going to take strong acid, weak base salt, it is going to be making the solution to be slightly acidic. When we are taking the weak acid, strong base, it's going to be making slightly basic. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది వీక్ యాసిడ్, వీక్ బేస్ రెండు కూడా మనకి డిసైడ్ చేయలేదు. కానీ ద వాల్యూ వాట్ యు ఆర్ టేకింగ్, ఇఫ్ Ka is equal to Kb, then it's neutral, no issue. But when Ka greater than Kb, ante acidic strength is going to be more, it's going to be slightly acidic. If Ka is less than Kb, so it's going to be slightly basic. ఆ రకంగా మనకి pH of the solution depends upon what salt is going to be get hydrolyzed. What salt is going to be get hydrolyzed will decide the pH of the particular solution. Now we are going to be asking, which of the following will give highest pH in water? Which of the following is going to give highest pH in water? సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, ఏ సాల్ట్ ఇచ్చాడు, ఏ సాల్ట్ ఇచ్చాడు ఆ సాల్ట్ను బేస్ చేసుకుని మనం దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. మనం తీసుకున్నట్లయితే కనుక ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చాడు మనకి, KCl, NaCl, Na2CO3 అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ CuSO4. ఈ అన్ని సాల్ట్లు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ సాల్ట్కి మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సొల్యూషన్ గోయింగ్ టు షో pH, దట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడింగ్. సో ఏది మనకి డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ, KCl ఫార్మ్డ్ ఫ్రమ్ KOH అండ్ HCl, అంటే ఇది స్ట్రాంగ్ బేస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ యాసిడ్, it's going to give neutral. This one will be not the answer. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం, NaOH plus HCl, ఇది కూడా ఆన్సర్ కాదు. Na2CO3 formed from NaOH plus H2CO3. So it's weak acid, it's strong base, it's going to become basic. So they are asking pH in water should be highest. So answer will be this one. CuSO4 is formed by H2SO4 plus CuH2S, that is going to be strong acid, weak base. And next one, accumulation of lactic acid. Accumulation of lactic acid they are going to be asking. So ఏం జరుగుతుంది, లాక్టిక్ యాసిడ్ కనుక అక్యూములేట్ అయితే, లాక్టిక్ యాసిడ్ అనేది అక్యూములేట్ అయితే కనుక మనకి మజిల్ క్రాంప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ మజిల్ క్రాంప్స్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, ఏ మోనోబేసిక్ యాసిడ్ ఇన్ టిష్యూస్ లీడ్స్ టు పెయిన్ అండ్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఫ్యాటిగ్. ఇన్ ఏ 0.1 molar aqueous solution, lactic acid is 3.7% dissociated. The value of dissociation constant Ka for this acid will be. సో ఆల్ఫా ఇచ్చాడు, Ka అడుగుతున్నాడు. సో వెరీ ఈజీ. సో 3.7/100 అంతే కదా. It is going to be having the 3.7% dissociated. So 3.7 out of 100 is dissociated. So its alpha is equal to 3.7 into 10⁻². తర్వాత కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. సో C is equal to 0.1 molar. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మనకి, ద Ka అడుగుతున్నాడు. సో Ka is equal to C alpha square. So we can able to take C alpha square is going to be nothing but 0.1 into 3.7 into 10⁻² whole square. So it's going to be approximately 10⁻⁵. But 3.7 square we are supposed to take it 3.7 into 3.7. It's going to be 1.369. into 10⁻⁴ into 10⁻⁻1. 0.1 కదా మోలార్ ఇచ్చింది. సో ఇట్స్ గోయింగ్ టు బి 1.4 into 10⁻⁵.
1.4 into 10 power minus 5 will be the solution what we are going to be getting the answer for this one. అంతే కదా, సరిపోయింది కదా. 3.7 into 3.7. Okay, this is not going to be into 3.7 is 13.69. So that's why it's going to become minus 4. So that's what the calculation. The next one we are going to have at 100 degrees Celsius that Kw of water is 55 times its value at 25 degrees Celsius. What will be the pH of neutral solution? So ikkada manaki the value anedi 55.5 ichadu. So adendante 55.5 times undani cheptunnadu. 55.5 times unte ganaka appudu dani pH anedi enta undochu ani cheppi adugutunnaru anamata. The Kw మామూలుగా మనకు తెలిసింది ఎంత వాల్యూ 10 power minus 14 and it is going to be 55 times of the value అంటున్నాడు. So Kw if it is going to be 55 times of this particular one, so then they are asking pH of neutral solution. So మనకి మామూలుగా ఏం చెప్పుకున్నాం, Kw 10 power minus 14 అయితే కనుక అది Kw అనేది 14 అవుతుంది. 1 to 7, 7 is neutral. ఇప్పుడు మనకి Kw ఎంత ఇచ్చాడు, 10 power minus 14 into 55 ఇచ్చాడు. సో మనకి మామూలుగా తెలిసింది ఏంటి, H plus concentration into OH minus concentration. ఇది ఎప్పుడు ఈక్వల్ కాబట్టి మనం దీనికి స్క్వేర్ తీసుకున్నట్లయితే కనుక రూట్ ఓవర్, సో ద న్యూట్రల్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ 55 into 10 power minus 14. సో ఇది మనకి ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్లో తెలుస్తుంది. సో 55 into 10 power minus 14 మనం తీసుకున్నట్లయితే కనుక ఎంత రాయొచ్చు మనం. ఓకే, ఒక పని చేద్దాం లేదంటే. సో ఇది హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనుకుంటే pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ కదా. సో ఇట్స్ గోయింగ్ టు బి మైనస్ లాగ్ 55 into 10 power minus 14 whole power 1/2. సో దీన్ని మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, మైనస్ 1/2 log 55 and it's going to be minus 14 కదా. సో ప్లస్ 14 into log 10 ఇలా రాయొచ్చు కదా మనం ఇప్పుడు. సో ఇప్పుడు log 55 వాల్యూ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి minus half into 1.74 plus 14. ఓకే, ఇక్కడ హాఫ్ దీనికి కూడా వస్తుంది కాబట్టి 7 తీసుకోవచ్చు నేను. సో దిస్ is going to be around, we are going to have minus 0.8 and we are going to have 14 means 7 plus 7, it's going to be 6.13. సో ఇక్కడ ఏం చేశాడు, మనకి 55 టైమ్స్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఆ 55 టైమ్స్ని మనం తీసుకుని ఫస్ట్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 55 10 power minus 14 తీసుకున్నాం. pH is equal to minus log H plus కాబట్టి minus log 55 10 power minus 14 power 1/2. So it's going to be written as minus 1/2 log 55 plus 14 log 10 we are going to be taking. ఇక్కడ ఇన్సైడ్ ఉంచితే మైనస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే తీసామో minus half into 1.74 plus 7 we are going to get total 6.13. తర్వాత equimolar solution of the following substances were prepared separately. Which one of these will record the highest pH value? So highest pH value is going to be formed from BaOH twice plus HCl, AlOH thrice, LiOH, BeOH twice,
అన్నిటిలోని స్ట్రాంగెస్ట్ బేస్ ఇస్ బేరియం హైడ్రాక్సైడ్. సో LiOH చెప్పాను కదా, ఇది వీక్, కానీ మిగతా అన్నీ కూడా స్ట్రాంగే. కానీ సెకండరీ మెటల్స్ లైక్ సెకండ్ గ్రూప్ మెటల్స్, barium hydroxide is going to be strong. So that's why that is going to have most value. Next one, what is H plus ion concentration in mole per liter of a solution that is going to be having 0.2 molar in CH3COONA and 0.1 molar in CH3COOH. ఇక్కడ మనకి CH3COONA అండ్ CH3COOH ఈ రెండిట్లకి కలిపి మనకి కాన్సంట్రేషన్ అడుగుతున్నాడు కాబట్టి రెండిట్లో కూడా డిసోసియేషన్ మనం తీసుకుని ఆ డిసోసియేషన్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాలి. CH3COOH gives rise to CH3COO minus plus H plus, whereas CH3COONA, it's going to be CH3COO minus plus Na plus. ఇక్కడ ఏమడుగుతున్నాడు, what is the H plus ion in mole per liter of a solution that is going to be consisting of 0.2 molar CH3CONA and 0.1 molar in CH3COOH. అంటే ఇక్కడ CH3COOH అనేది మనకి వీక్ యాసిడ్. సో అందుకోసం మనం దీన్ని రాసుకుంటే కనుక XXC మైనస్ ఎక్స్ ఈ రకంగా కాన్సంట్రేషన్ రాసుకోవచ్చు. వేరే దీంట్లో తీసుకుంటే కనుక మనకి 0.1 మోలార్ వస్తుంది. సో దట్స్ వై ఇట్స్ గోయింగ్ టు బీ స్ట్రాంగ్. ఇది మనకి ఏ విధమైన ప్రాబ్లం లేదు, ఇది వీక్ డిసోసియేషన్ కాబట్టి దీంట్లో రాయాలి. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు, 0.2 మోలార్ ఇన్ CH3COONA అండ్ 0.1 మోలార్ ఇన్ CH3COOH. తర్వాత Ka వాల్యూ అనేది 1.8 × 10⁻⁵ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి CH3COOH నుంచి CH3COONA నుంచి వచ్చేటటువంటి కాన్సంట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి వచ్చేటటువంటి వాల్యూస్ ఏ రకంగా ఉంటాయి. ఇప్పుడు CH3COOHలో మనం కాన్సంట్రేషన్ తీసుకుంటే కనుక ఎంత చెప్తున్నాడు, 0.1 మోలార్ చెప్తున్నాడు. సో 0.1 మైనస్ ఎక్స్, ఇది 0.2 మైనస్ ఎక్స్. ఈ రెండిటికి కూడా కాన్సంట్రేషన్స్ మనం CH3COO మైనస్ కాన్సంట్రేషను, CH3COH కాన్సంట్రేషను రెండు తీసుకుంటే కనుక ఇది అప్రాక్సిమేట్గా ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఇది C మైనస్ ఎక్స్, ఇది 0.2 ప్లస్ ఎక్స్. సో ఇది 0.1 మోలార్ అని చెప్తున్నాడు, ఇదేమో 0.2 మోలార్ అని చెప్తున్నాడు. సో ఈ రెండిట్లో కూడా ఎక్స్ అనేది నెగ్లిజిబుల్, ఎక్స్ అనేది మనకి నెగ్లిజిబుల్. సో ఎక్స్ నెగ్లిజిబుల్ కాబట్టి మనం ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ హెచ్ ప్లస్ కాన్సంట్రేషన్, వీ క్యాన్ ఏబుల్ టు మేక్ ఇట్ బై యూజింగ్ Ka. సో CH3COO మైనస్ బై CH3COOH ఇది తీసుకోవచ్చు కదా మనం, ఎందుకంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనకి అప్రాక్సిమేట్గా తీసుకున్నట్లయితే కనుక ఇది Ka ఇంటూ CH3COO మైనస్ అండ్ డివైడెడ్ బై ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద CH3COOH. సారీ, ఇక్కడ CH3COH, ఇక్కడ మనకి CH3COO మైనస్, ఎందుకంటే Ka ఇంటూ CH3COH కాబట్టి. సో నౌ what the value they given for Ka value 1.8 into 10⁻⁵ and CH3COH concentration they given 0.1, CH3CO concentration they given 0.2. So now when we are going to be taking the H plus concentration, we are going to be obtaining from this particular calculation. So that is going to be 1.8 into 10⁻⁵, which is into 0.1. So that is going to be having the 0.2. So now it's going to be taken 9 times. So we are going to get 9 into 10⁻⁶. 9 into 10⁻⁶.
సో ఇక్కడ మనం చేసినటువంటి కాన్సన్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో CH3COH contribution, CH3CO minus contribution, then we are calculated the Ka taken and we are going to be substituted, we got the value of the answer. Next concept, buffer solution. So buffer solutions are nothing but మనకి ఎప్పుడైనా సరే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ వేసినా స్మాల్ అమౌంట్ ఆఫ్ బేస్ వేసినా సరే ఎప్పుడైతే మనకి ఏ రకమైన చేంజు లేకుండా అవి అడ్జస్ట్ చేసుకుని కాన్స్టెంట్ pHని మెయింటైన్ చేస్తాయో అటువంటి సొల్యూషన్ని బఫర్ సొల్యూషన్. ద ఎడిషన్ ఆఫ్ స్లైట్ ఎసిడిక్ ఆర్ స్లైట్ బేసిక్ విచ్ విల్ నాట్ గోయింగ్ టు బి గివింగ్ ఎనీ ఎసిడిక్ చేంజ్ ఆర్ బేసిక్ చేంజ్, దట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ బఫర్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ బఫర్ సొల్యూషన్స్ తీసుకున్నట్లయితే కనుక రెండు రకాల బఫర్లు ఉన్నాయి, ఎసిడిక్ బఫర్, బేసిక్ బఫర్. యాక్చువల్గా సింగిల్ బఫర్, మిక్స్డ్ బఫర్ అంటాం. సో సింగిల్ బఫర్ అనేది సింగిల్ సాల్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్, అండ్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ మిక్స్డ్ బఫర్స్ దే ఆర్. సో దే ఆర్ గోయింగ్ టు బీ టూ టైప్స్, ఎసిడిక్ బఫర్ అండ్ బేసిక్ బఫర్. ఎసిడిక్ బఫర్ ఎలా వస్తుంది మనకి? మిక్చర్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక ఎస్టిక్ యాసిడ్, సోడియం ఎస్టేట్. సో ఎస్టిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్, CH3CO అని ఎలా ఫామ్ అవుతుంది? CH3COOH ప్లస్ NaOH గివ్స్ రైస్ టు CH3COONA. అంటే ఒక బేస్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ ఒక యాసిడ్ ఆఫ్ వీక్ ఫార్మింగ్ సాల్ట్ ఎలాంగ్ విత్ దిస్ వీక్ యాసిడ్. అంటే మనకి ఎసిడిక్ బఫర్ రావాలంటే ఒక వీక్ యాసిడ్ ఉండాలి, ఒక సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ ఉండాలి. అదే ఇక్కడ మనం రాసినటువంటి ఎగ్జాంపుల్. లేదంటే HCN, KCN, ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎసిడిక్ బఫర్. అండ్ మెకానిజం ఆఫ్ వాట్ బఫర్ దే ఆర్ గోయింగ్ టు బి యూజింగ్ నౌ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ ఆన్. ఇక్కడ ఈ తీసుకున్నటువంటి ఎస్టిక్ యాసిడ్ బఫర్లో Ka ఈజ్ గోయింగ్ టు బి ప్లేయింగ్ ద రోల్. అంటే ఏదైతే వీక్ ఉందో ఆ వీకే మనకి ఇక్కడ మెకానిజం అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ CH3COOH ఈజ్ డిసోసియేట్ ఇంటూ CH3CO మైనస్ ప్లస్ H ప్లస్. ఇప్పుడు నేను ఏదైనా ఒక స్ట్రాంగ్ యాసిడ్ యాడ్ చేశాను. సో స్ట్రాంగ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ద H ప్లస్ విచ్ యూ యాడెడ్ స్ట్రాంగ్ వన్ విల్ బి గెట్ అటాచెస్ టు ద CH3CO మైనస్ and it is going to be get connected to CH3COOH. అంటే ఏదైతే మనకి ఈ వీక్ యాసిడ్ డిసోసియేట్ అవ్వడం వల్ల వచ్చిన CH3CO మైనస్ ఉందో ఆ CH3CO మైనస్ అండ్ H ప్లస్తో కంబైన్ అయిపోయి ఇప్పుడు ఇదేమైపోయింది? వేసిన యాసిడ్ స్ట్రాంగ్ కాస్త వీక్ అయిపోయింది. వేసిన యాసిడ్ స్ట్రాంగ్ కాస్త వీక్ అయిపోయింది. సో దట్ వీక్ యాసిడ్ విల్ నాట్ ఇంక్రీజ్ ఎనీ pH. సో దట్ వీ కెన్ సే the effect of addition of pH was neutralized. Addition of pH was neutralized. ఇప్పుడు నేను ఒక స్ట్రాంగ్ బేస్ వేసాను. ఈ స్ట్రాంగ్ బేస్ కాస్త ఈ వీక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి అది వాటర్ కింద ఫామ్ అయిపోయింది, అంటే న్యూట్రలైజ్ అయిపోయింది. సో దట్ ద ఎడిషన్ ఆఫ్ వేస్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ న్యూట్రలైజ్డ్. అంటే ఏ పార్ట్ ఆఫ్ బఫర్ ఈజ్ గోయింగ్ టు బి మెయింటైనింగ్ ఆల్ దిస్? ద వీక్ యాసిడ్ విచ్ ఈజ్ present in the buffer is able to maintain this pH alterations properly. ఇప్పుడు ఏదైతే మనం స్ట్రాంగ్ యాసిడ్ ఒక బఫర్కి కలిపేమో ఈ స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వచ్చిన H ప్లస్ అనేది CH3CO మైనస్తో కంబైన్ అవి CH3COOH కింద మారిపోతుంది. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వీక్ యాసిడ్. ఏదైతే నేను వేసిన స్ట్రాంగ్ బేస్ OH మైనస్ ఉందో ఆ OH మైనస్ అనేది ఈ పర్టికులర్ CH3COH రియాక్ట్ అయ్యి వాటర్ కింద న్యూట్రలైజ్ అయిపోతుంది. అప్పుడు కూడా అది బేసిక్ ఏదైతే బఫర్లో నేను యాడ్ చేశానో ఆ బఫర్ అనేది ఏదైనా యాసిడిక్ pH కానీ బేసిక్ pH కానీ పెరగకుండా చూస్తుంది. అదే మనకి బఫర్ సొల్యూషన్. ఇప్పుడు బేసిక్ బఫర్ సొల్యూషన్ తీసుకుంటే కనుక మిక్సర్ ఆఫ్ వీక్ బేస్ అండ్ సాల్ట్ ఆఫ్ ద వీక్ బేస్ విత్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. ఈ పర్టికులర్ కాంబినేషన్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం NH4OH, NH4Cl. NH4Cl ఎలా ఫామ్ అయింది? NH4OH ప్లస్ HCl ఈజ్ గోయింగ్ టు గివ్ NH4Cl. సో ఆ రకంగా మనకి వచ్చినటువంటి ఈ బేసిక్ బఫర్ సొల్యూషన్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇక్కడ మళ్ళీ మనం చూడొచ్చు. KB ఈజ్ ఈక్వల్ టు NH4 ప్లస్ OH మైనస్ బై NH4OH. ఇప్పుడు నేను
ఒక స్ట్రాంగ్ యాసిడ్ వేసాను. ఈ స్ట్రాంగ్ యాసిడ్ విల్ రియాక్ట్ విత్ NH4OH and will get neutralized to H2O, and then the OH minus will be combining with NH4Cl and we got weak base NH4OH. అంటే ఇక్కడ కూడా ఏది మనకి ఇక్కడ న్యూట్రలైజేషన్ చేస్తుంది? వీక్ పార్ట్. ఇప్పుడు వేసినటువంటి స్ట్రాంగ్ యాసిడ్ యొక్క H+ అనేది NH4OHతో రియాక్ట్ అయ్యి వాటర్గా న్యూట్రలైజ్ అయిపోయింది. అదే ఏదైతే మనం వేసినటువంటి బేస్ ఉందో అది NH4+ ఈజ్ గోయింగ్ టు బి రియాక్టింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ NH4OH వీక్ బేస్. అంటే స్ట్రాంగ్ బేస్ కాస్త వీక్ బేస్ అయిపోయింది. సో ఏ రకమైనటువంటి డిసోసియేషన్ జరగకుండా అలా ఉండిపోతుంది. సో ఫర్ ఎసిడిక్ బఫర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ Henderson-Hasselbalch equation. To get the pH of that acidic buffer, it's going to be equal to pKa plus log salt by acid. For a basic buffer, POH is equal to pKb plus log salt by base. So ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్తో మనం pH for the solution of acidic buffer, POH of the basic buffer of the solution can be calculated. ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. pKa plus log salt by acid concentration, pKb by log salt by base concentration. Properties of buffer solutions. ఏ రకమైన ప్రాపర్టీస్ చూపిస్తాయి? సో pH of buffer solution does not change appreciably upon the addition of small amount. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనం బకెట్లు యాసిడ్ బేస్ పోసేస్తే బఫర్ సొల్యూషన్ కాదు కదా, ఏ సొల్యూషన్ యొక్క pH అయినా మారిపోతుంది. ఏదో బై మిస్టేక్ ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ వేసింది లేదా స్మాల్ అమౌంట్ ఆఫ్ బేస్ పడింది, అప్పుడు దాని యొక్క pH అనేది మారకుండా ఈ బఫర్ సొల్యూషన్ చూస్తుంది. ద pH ఆఫ్ బఫర్ సొల్యూషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఎంత వాల్యూమ్ తీసుకున్నాం అనే దాని మీద కాకుండా నార్మల్గా pH ఆఫ్ బఫర్ ఈజ్ గోయింగ్ టు బి మెయింటైన్డ్ without having the change in that pH. The pH of buffer solution remains constant even if it is kept for a long time. Buffers ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతాయి వాటి యొక్క pHని. Applications of buffer solution. Penicillin preparations are stabilized by addition of sodium citrate as a buffer, and sodium benzoate is added to as a buffer to preserve the jams and jellies, and the citric acid is added to the milk of magnesia. Magnesium citrate is formed. It acts as a buffer to stabilize the milk of magnesia. So ఇవన్నీ కూడా మనకి బఫర్ సొల్యూషన్స్ pHని మెయింటైన్ చేయడం ద్వారా అవి స్టేబుల్గా ఉంటున్నాయి. And in qualitative analysis, pH 8 to 10 is required for the precipitation of 2A group radicals. So that is maintained by NH4OH, NH4Cl buffer. మీకు కనుక క్యాటయాన్ టేబుల్ ల్యాబ్లో యాసిడ్ రాడికల్స్, బేస్ రాడికల్స్ కనుక చేస్తున్నప్పుడు మనం 2A గ్రూప్ క్యాటయాన్స్ని మనం చేసినప్పుడు NH4OH, NH4Cl బఫర్ని యాడ్ చేసి మనం చేస్తాం. సో దానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. Now the questions based on these buffer solutions. Now which will make basic buffer? So ఏది మనకి బేసిక్ బఫర్ని ఫామ్ చేస్తుంది? సో బేసిక్ బఫర్కి ఏం చెప్పుకున్నాం మనం? వీక్ బేస్ అండ్ ద సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్. సో ఇప్పుడు మనం చూద్దాం. 100 ml ఆఫ్ 0.1 molar HCl, 100 ml ఆఫ్ 0.1 molar రెండు కలిపి న్యూట్రలైజ్ అయిపోతే మనకి ఏది కూడా ఎక్సెస్ మిగలదు. 50 ml ఆఫ్ 0.1 molar NaOH, 25 ml ఆఫ్ 0.1 molar CH3COH. ఇక్కడ ఏంటవుతుంది? బేస్ ఎక్కువ అవుతుంది, వీక్ యాసిడ్ అనేది ఉంది. సో ఇది కూడా మనకి కాదు, మనకు అడిగింది బేసిక్ బఫర్. సో ఇది వీక్ యాసిడిక్ బఫర్ అవుతుంది. తర్వాత 100 ml ఆఫ్ 0.1 molar CH3COH, 100 ml ఆఫ్ ఇది కూడా మనకి ఏది జరగదు. 100 ml ఆఫ్ 0.1 molar HCl, 200 ml ఆఫ్ 0.1 molar NaOH. ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే కనుక మనకి NH4Cl ఫామ్ అవుతుంది, ప్లస్ ఇంకా NH4OH మిగిలిపోతుంది. 100 ml, 200 ml. సో 100 ml రియాక్ట్ అయిపోగా మనకి 100 ml 0.1 molar NH4Cl వచ్చింది. ఇంకా మనకి 100 ml 0.1 molar NH4OH మిగిలిపోయింది. So now it's a combination of one weak base and the salt of a strong acid. So it is going to be acting as a basic buffer. It's going to be acting as a basic buffer. Next one. Which one of the following pairs of solutions is not an acidic buffer? So ikkada manaki acidic buffer kaanatuvantiది enti ani adugutunnadu. So now it's a weak acid and a salt of strong base. It's a
acidic buffer. It's a weak acid and it's going to be having Na2CO3, that is going to be salt of strong base NaOH. H3PO4 is a weak acid and a salt of NaOH. Strong acid, salt. So always we require a weak acid for making the buffer solution to be happen. Next one, the dissociation constant of a weak acid is 1 into 10 power minus 4. In order to prepare a buffer solution with a pH 5, the salt by acid ratio should be. So ikkada manam cheptundi weak acid kabatti pH is equal to pKa plus log salt by acid concentration. ఇదే కదా మనకి హెసెల్సన్స్ ఈక్వేషన్. pH 5 అలా ఇచ్చారు. pKa it is 10 power minus 4. So minus log 10 power minus 4 is equal to 4. So it's going to be 4 plus log salt by acid concentration. So now log salt by acid concentration is equal to 1. Now salt by acid ratio is equal to log, it is going to be anti-log of 1, which is equal to 10. So salt by acid concentration is equal to 10:1. So ఈ రకంగా మనం ఈ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. The next one, buffer solutions have constant acidity and alkalinity because these give unionized acid or base on reaction with added acid or alkali. These give unionized acid or base on reaction with added acid or alkali. ఇదే కదా మనం చెప్పుకున్నాం. వీక్ యాసిడ్ అయితే అది పర్టికులర్ బేస్ని వీక్ చేసేస్తుంది, లేదంటే వీక్ బేస్ అయితే కనుక యాడ్ చేసిన యాసిడ్ని వీక్ చేసేస్తుంది. సో అందుకని ఫస్ట్ దే ఆన్సర్. The next one, a buffer solution is prepared in which the concentration of NH3 is 0.3 molar and the concentration of NH4 plus is 0.2 molar. If the equilibrium constant Kb for NH3 equals to 1.8 to 10 power minus 5, what is the pH of solution? ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చింది POH బేస్కి సంబంధించి ఇచ్చాడు, pH అడుగుతున్నాడు. సో ఫస్ట్ POH ఈజ్ ఈక్వల్ టు pKb plus log salt by base concentration. Now POH, so we have to calculate, then we have to calculate the pH. pKb ఎంత ఇచ్చాడు? 1.8 into 10 power minus 5. So it's going to be Kb. So pKb is equal to minus log 1.8 into 10 power minus 5. It's going to be minus log 1.8 plus 5 log 10. So it's going to be 5 minus log 1.8. So log 1.8 value is going to be so log 0.25. So it's going to be 4.75. So this is 4.75 log salt concentration, means NH4 plus concentration is 0.2 and base concentration is going to be 0.3. So now it's going to be 4.75 plus log 2 by 3. It's nothing but 0.3010 by 0.4771. So now 0.3010 divided by 0.4771. So it's going to be
4.75 plus 0.63. So now it's going to be 0.63 plus 4.75, 5.38. So now it's going to be POH, the formula. Now you have to calculate pH, which is equal to 14 minus 5.3, approximately 9.7. Okay, something might be. So approximately you are getting 9 point around. So that's why it is going to be having. So 9.43 will be the answer for that. Next one. In a buffer solution containing equal concentrations of B minus and HB, the Kb for B minus is 10 power minus 10. The pH of buffer solution is POH is equal to pKb plus log salt concentration by base concentration. So now pKb. Now Kb is going to be given 10 power minus 10, so that will be 10, and this is going to be same, so that's why POH is equal to 10. So they are given. Now what they are saying, in a buffer solution containing equal concentration of B minus and HB, the Kb for B minus is 10 power minus 10. The pH of buffer solution is going to be. So now POH, how much you got? 10. So pH is equal to 14 minus 10, which is equal to 4. So that's why this one will be the answer for this one. So when they given equal concentration, they are saying it. So obviously we are going to be getting the concentration is going to be get cancelled, so that we can able to calculate directly from the answer. It's going to be 4 will be the answer. It is D. So that's about your buffer solutions. The next one we are going to be having, it's solubility product. So what is solubility product? When we are going to be having any salt is going to be dissolving, what we said, they are going to be forming the ions. Now how much ions is going to be forming? That is going to be completely ionized. When we are going to take sparingly soluble salts, then we are going to be having, say for example, BaSO4 is a sparingly soluble salt. Now the product of molar concentration of ions in a saturated solution, each concentration raised to the power, that is going to be called as solubility product. So for Ba2 plus into SO4 2 minus is going to be Ksp, and always we are going to be taking the solubility product for the sparingly soluble salts only. For example, AgCl, Ag plus Cl minus. Now K is equal to Ag plus into Cl minus into AgCl. So as AgCl is going to be very less, we are going to be having K into AgCl is written as K prime. So K prime into K, we are going to be taking it as Ksp. So that's what we are going to be writing. Ksp is equal to Ag plus into Cl minus. ఏదైతే మనం AgCl తీసుకుంటున్నామో అది స్పేరింగ్లీ సాల్యుబుల్, దాని నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ Ksp ఈజ్ ఈక్వల్ టు Ag ప్లస్ ఇంటూ Cl మైనస్. ఈ రకంగా మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనేది రాయొచ్చు. సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఈజ్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ different ones. Now AB type if you are taken, so what's going to be AB will be getting dissociated into A plus and B minus. Now this is going to be S, this is going to be S, that's why it is going to be equal to S square. Whereas if you are taking AB2 type, now it's going to give A2 plus and 2B minus. So ఏమవుతుంది ఇక్కడ S 2S అవుతుంది. Now S into 2S whole square, which is equal to 4S cube. AB3 తీసుకున్నారు అనుకోండి, A3 plus and 3B minus. So it's going to be S, it's going to be 3S. Now Ksp is equal to S into 3S whole cube. It's going to be 27 S power 4.
A4 plus 4B minus. Now S into 4S power 4. So like that, if you are going to take it, it is going to be KSP is equal to S power 5. 4 into 4, it's going to be 16. 16 6 is 64. 64 6 4 jar. So it's going to be 240, 256 S power 5. సో ఆ రకంగా మనం ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో A2 B3 తీసుకుంటే 108 S power 5, అది ఇక్కడ తీసుకుంటే 27 S power 4. ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకుని ఆ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 256 పవర్ S power 5. సో ఇలా ఓవరాల్గా రాసి వచ్చినప్పుడు ఏమవచ్చు, KSP ఈజ్ ఈక్వల్ టు X పవర్ X Y పవర్ Y ఇంటూ S పవర్ X ప్లస్ Y. ఈ రెండు వచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది చేస్తే మనకి ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది మనకి వస్తుంది. ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఫార్ములాస్ మీదే డిపెండ్ అవుతాయి. సో కండిషన్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఏం చెప్పుకుంటున్నాం మనం, మోలార్ కాన్సన్ట్రేషన్స్. అదే అయాన్స్ తీసుకుంటే కనుక అయానిక్ ప్రొడక్ట్, అంటే అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం అయానిక్ ప్రొడక్ట్ అంటాం. సో ఈ అయానిక్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక Ag ప్లస్ ఇంటూ Cl మైనస్ ఎట్ దట్ టైమ్. అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా మారదు, అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉండదు, ఎందుకంటే మోలార్ కాన్సన్ట్రేషన్ కాబట్టి. కానీ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేవి ఆ పర్టికులర్ టైంలో ఏ అయాన్స్ ఉంటే ఆ అయాన్స్ యొక్క ప్రోడక్ట్ని మనం అయానిక్ ప్రోడక్ట్ అంటాం. సో ఈ అయానిక్ ప్రోడక్ట్ KSP ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం అవి ప్రెసిపిటేట్ అవుతాయా లేదా అనేది మనం చెప్పవచ్చు. సో అయానిక్ ప్రోడక్ట్ చేంజెస్ విత్ కాన్సన్ట్రేషన్ బట్ KSP డస్ నాట్. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుంటే అయానిక్ ప్రోడక్ట్ లెస్ దాన్ KSP, అంటే ఏదైతే మనం ఆ టైంలో మెజర్ చేసినటువంటి అయానిక్ ప్రోడక్ట్ ఉందో ఆ అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ అనేది KSP కంటే తక్కువగా ఉంటే ద సొల్యూషన్ ఈజ్ అన్సాచురేటెడ్ అండ్ ప్రెసిపిటేషన్ విల్ నాట్ అక్కర్. ఇట్స్ అన్సాచురేషన్ అండ్ ద ప్రెసిపిటేషన్ విల్ నాట్ అక్కర్. ఇఫ్ IP ఈజ్ ఈక్వల్ టు KSP then solution is saturated and solubility equilibrium exists. If it is going to be IP greater than KSP, ionic product is greater than solubility product, then it is going to be supersaturated and hence precipitation will be taking place. ఈ పర్టికులర్ IP KSP ఇవి రెండు కూడా మనకి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి, ఎక్కడైతే మనం ఈ క్యాటయానిక్ సొల్యూషన్స్ మనం ప్రాక్టికల్ చేస్తూ ఉంటామో అందులో మనకి ప్రెసిపిటేట్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు మనకి ప్రెసిపిటేట్స్ వస్తాయి, ఎప్పుడు మనకి ప్రెసిపిటేట్స్ రావు అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, వాటి యొక్క అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, దెన్ వీ క్యాన్ ఏబుల్ టు మేక్ ద పర్టికులర్ ప్రెసిపిటేషన్ టు బి టేకింగ్ ప్లేస్. వీ క్యాన్ ఐడెంటిఫై దట్ పర్టికులర్ అయాన్. అంటే ఎక్కడైతే మనకి ఈ అయానిక్ ప్రొడక్ట్ అనేది KSP సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కంటే ఎక్కువగా ఉంటుందో అటువంటి టైంలో మనకి ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది, లేదంటే ప్రెసిపిటేషన్ జరగదు. ఎప్పుడైనా సరే మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు అయానిక్ ప్రోడక్ట్కి KSPకి రిలేషన్ చూసుకుని అయానిక్ ప్రోడక్ట్ కనుక KSP కంటే ఎక్కువైతే దానికి ప్రెసిపిటేషన్ వస్తుంది, లేకపోతే ప్రెసిపిటేషన్ రాదు. కామన్ అయాన్ ఎఫెక్ట్. సో ఈ సాల్యుబిలిటీ ఆల్రెడీ స్పేరింగ్లీ సాల్యుబుల్ అని చెప్తున్నాం. ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక కామన్ అయాన్ కనుక దాంట్లో ఉంటే వాటి యొక్క సాల్యుబిలిటీ అనేది ఇంకా సప్రెస్ అయిపోతుంది. ద సప్రెషన్ ఆఫ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ కామన్ అయాన్, ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ as కామన్ అయాన్ ఎఫెక్ట్. ఒక కామన్ అయాన్ ఉన్నప్పుడు ఈ సాల్యుబిలిటీ ఆఫ్ ఏదైతే మన స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఉందో అది ఇంకా తగ్గిపోతుంది. ఆ ఇంకా తగ్గిపోవడానికే మనం దాన్ని ఏమంటాం, కామన్ అయాన్ ఎఫెక్ట్. ఏదైనా సరే ఏ ఒక్క సొల్యూషన్ తీసుకున్నా సరే వాటి యొక్క సాల్యుబిలిటీ అనేది ఇలా తగ్గుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. CH3COOH gives us CH3CO minus and H plus. It's going to be having partial. Now CH3COONA will be making complete ionization. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే కనుక ఏమవుతుంది, ఇక్కడ CH3CO మైనస్ అనేది కామన్గా ఉంటుంది. CH3CO మైనస్ ఈజ్ గోయింగ్ టు బి కామన్. ఈ కామన్గా ఉన్నటువంటి CH3CO మైనస్ వల్ల
ఈ సాల్యుబిలిటీ ఆఫ్ CH3CO- మనకి లీ చాట్లర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, రియాక్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఫార్వర్డెడ్. సో అంటే రియాక్టెంట్ వైపుకి రియాక్షన్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే CH3CO- ఎక్కువైందో ఈ రెండిటిని కూడా కలిపి CH3COOH కింద ఫామ్ అయ్యడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది, అంతేగాని డిసోసియేట్ అవ్వడానికి ట్రై చేయదు. సో ఆ డిసోసియేట్ అవ్వడానికి ట్రై చేయకపోవడమే మనకి సాల్యుబిలిటీ తగ్గడం. సో అదే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక బికాస్ ఆఫ్ ద కామన్ అయాన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద సప్రెషన్ ఆఫ్ డిసోసియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ లెస్సర్ ద సాల్యుబిలిటీ. అది కామన్ అయాన్ ఎఫెక్ట్. నౌ the solution of weak acid and its salt, that is going to be taken, the same thing what I discussed. Now the points is going to be happening there. And suppose a weak base such as NH4OH, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. NH4OH and NH4 plus OH minus. Now I have added NH4Cl. Now it will be dissociate completely into NH4 plus. Now NH4 plus ion concentration is increasing so that it is making the reverse process backward, so that dissociation is going to be get stopped, so that we are going to get less solubility. ఎప్పుడైతే మనం కామన్ అయాన్ వేస్తున్నామో ఆ కామన్ అయాన్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ అనేది ఇంకా ఫర్దర్గా తగ్గిపోతుంది. సో దట్స్ వాట్ యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ ఓవర్ హియర్. నౌ ద నెక్స్ట్ వన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. AgCl gives rise to Ag plus Cl minus, KCl gives rise to K plus Cl minus. Now Cl minus is going to be common ion, so that the concentration of this AgCl is going to be decreasing because of the common ion Cl minus. ఇదంతా కూడా మనకి కామన్ అయాన్ ఎఫెక్ట్ ఉండడం వలన జరుగుతున్నటువంటిది. సో లెట్ 0.1 molar KCl solution with AgCl. Now the solubility of AgCl is mole per liter, then AgCl is equal to Ag plus Cl minus, KSP is equal to S into S plus 0.1. Now the solubility product is going to be, what will happen now? KSP by 0.1. సో ఆ రకంగా ఏదైతే మనం సాల్యుబిలిటీ కామన్గా తీసుకుంటున్నామో అంత డిప్రెషన్ అంటే అంత సాల్యుబిలిటీ తగ్గిపోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. సో ఈ రకంగా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది మనకి ఎప్పుడైతే కామన్ అయాన్ ఉంటుందో ఆ కామన్ అయాన్ ఉండడం వల్ల 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఇక్కడ మనం. CH3COOH in presence of CH3CO minus ion. NH4OH is going to be present in the form of NH4 plus ion. Now AgCl in presence of Cl minus ion. ఎక్కడైతే ఒక కామన్ అయాన్ అనేది ఉంటుందో ఆ కామన్ అయాన్ అనేది ఆ సాల్యుబిలిటీ అనేది తగ్గిస్తుంది. ఆ తగ్గించడం అనేది ఎలా తగ్గుతుంది అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చుకున్నాం. సో KSP by 0.1. ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ 0.2, KSP by 0.2. సో ఆ రకంగా సాల్యుబిలిటీ అనేది మనకి తగ్గిపోతుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్ వీఆర్ హ్యావింగ్ బేస్డ్ ఆన్ దిస్ వన్. pH of saturated solution of CaOH twice is 9. The solubility product KSP of CaOH twice is. సో ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క మనకి pH ఇచ్చారు. సో దానికి మనకి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కనుక్కోమంటున్నారు. సో అందుకోసం మనకి ఫస్ట్ పర్టికులర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి? pH. సో pH ఈజ్ ఈక్వల్ టు 9. బట్ CaOH టెస్ట్లో ఏంటి ఉండేది మనకి? POH. 14 minus 9 ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 5. ఇప్పుడు దీన్ని బట్టి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటవుతుంది? OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁵. ఇప్పుడు CaOH twice will dissociate to form Ca2 plus 2OH minus. అంతే కదా? సో ఇక్కడ CaOH twice కాల్షియం హైడ్రాక్సైడ్ డిసోసియేట్ అయ్యేది Ca2 plus కింద 2OH minus కింద డిసోసియేట్ అవుతుంది. సో ద OH మైనస్ కాన్సన్ట్రేషన్ మనకి ఎంత వచ్చింది? 10⁻⁵. 10⁻⁵. సో ఇక్కడ మనకి ఇది 2s అనుకుంటే ఇది s అనుకుంటే మనకి KSP ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ 2s. అంతే కదా? ఇప్పుడు 2s ఎంత చెప్తున్నారు మనకి? 10⁻⁵ హోల్ స్క్వేర్, ఎందుకంటే 2s స్క్వేర్ కాబట్టి. ఇక్కడ s ఎంత అవుతుంది? సో s ఈజ్ ఈక్వల్ టు
హాఫ్ ఇంటూ 10⁻⁵ అంతే కదా, ఈ 2 అటుపోతే, సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు మనం, హాఫ్ ఇంటూ 10⁻⁵. సో ఇట్స్ గోయింగ్ టు బి 0.5 ఇంటూ 10⁻⁻15. 0.5 into 10⁻⁻15 will be the answer. అర్థమైందా? సో ఇక్కడ మనం pH వాల్యూ ఇచ్చాడు, pOH వాల్యూ కనుక్కున్నాం. సో OH మైనస్ కాన్సంట్రేషన్ 10⁻⁻5 అని తెలిసింది. మనకి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ రాయాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాం మనం, S 2S. సో ఇక్కడ 2S వాల్యూ 10⁻⁵. సో ఇట్స్ గోయింగ్ టు బి S into 2S square. So that's why S is how much now? 2S is equal to 10⁻⁵. So that's why S is equal to half into 10⁻⁵. So that's why it is going to be taken here and into 10⁻⁵ square. So that's 0.5 into 10⁻�15. Next one. The molar solubility of CaF2 is Ksp is equal to 5.3 into 10⁻11. In 0.1 molar solution of NaF will be. అంటే ఇక్కడ CaF2 అనే ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఇచ్చాడు. సో దాంట్లో మనకి ఏదైతే కామన్ అయాన్ NaF ఇచ్చి ఆ NaF నుంచి ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏమేం కావాలంటే CaF2 Ca2 ప్లస్ 2F మైనస్. సో ఇక్కడ మనకి S అవుతుంది, ఇది 2S అవుతుంది. ఇది ఎందులో ఉందంట, NaF, Na ప్లస్ F మైనస్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చాడు, 0.1 మోలార్ ఇచ్చాడు కాబట్టి ఇది 0.1, ఇది 0.1. ఇప్పుడు ఈ CaF2 Ksp is equal to S into this 2S square. అంతే కదా మామూలుగా అయితే కనుక. ఇప్పుడు ఈ 2Sలో ఏమవుతుంది, F మైనస్ అనేది పెరిగింది. సో S ఇంటూ 2S ప్లస్ 0.1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏదైతే మనకి 2S అనేది ఉందో ఇక్కడ 0.1తో కంపేర్ చేస్తే ఈ 2S వాల్యూ ఈజ్ నెగ్లిజిబుల్. 2S ఈజ్ మచ్ లెసర్ దాన్ 0.1. So I can able to neglect this 2S in the value, so that I can able to take S into 0.1 whole square. 0.1 whole square. So ఈ 0.1 whole square అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ క్యాలిక్యులేషన్లో 2Sని నెగ్లెక్ట్ చేసేసాం. సో అందుకని KSP వాల్యూ వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. సో 5.3 into 10⁻11. సో ద S is equal to 5.3 into 10⁻11 by 10⁻². So it's going to be 5.3 into 10⁻9 mole per liter. సో ఏదైతే మనకి సాల్యుబిలిటీ అనేది స్పేరింగ్లీ సాల్యుబుల్ వల్ల వచ్చేటటువంటి సాల్యుబిలిటీ అనేది చాలా తక్కువ. అందుకని ఈ 2S వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసాం. సో అందుకని ఓన్లీ 0.1 మాత్రమే తీసుకున్నాం. సో దట్ వీ గాట్ ద సబ్స్టిట్యూటెడ్ అండ్ వీ గాట్ ద వాల్యూ. నెక్స్ట్ వన్. The solubility of BaSO4 in water is 2.42 into 10⁻³ gram per liter at 298 Kelvin. The value of its solubility product will be. ఏముంది అంత డైరెక్ట్గా ఇచ్చాడు. BaSO4 Ba2 plus SO4 2-. ఇక్కడ మనకు చెప్తుంది ఏంటి, సాల్యుబిలిటీ ఆఫ్ BaSO4 ఇన్ వాటర్ ఇస్ 2.42 into 10⁻³ గ్రామ్ పర్ లీటర్ అన్నాడు. సో ఇక్కడ మనకు కావాల్సింది యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ మోల్ పర్ లీటర్. సో నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ మోల్ పర్ లీటర్. సో 2.42 into 10⁻³ by 233. This is going to be the solubility we are going to be getting for BaSO4 solution. (2.42)
divided by 233. It's going to be 1.04 into 10 power minus 5. So you can able to write it as 1.04 into 10 power minus 5 will be the solubility. Now we can able to calculate. This is S, this is S. So KSP is equal to S square. So 1.04 into 10 power minus 5 whole square will be the KSP. So it's going to be around 10 power minus 5 is going to be this one. 10 power minus 5 square is nothing but 10 power minus 10. So you can able to take the answer this one. Next one. Concentration of the Ag plus ions in saturated solution of Ag2C2O4 is 2.2 into 10 power minus 4 mole per liter. Solubility product of Ag2C2O4 is. So solubility product adugutunnadu kabatti first Ag2C2O4 will be get dissociate into 2Ag plus C2O4 2 minus. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి Ag ప్లస్ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో సాచురేటెడ్ సొల్యూషన్లో దాని కాన్సంట్రేషన్ మనకి వాల్యూ ఇచ్చాడు. సో దానికి వాల్యూ ఎంత ఇచ్చాడు 2.2 into 10 power minus 4. సో దిస్ 2.2 into 10 power minus 4 తీసుకుని మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేసేసుకోవడమే. సో ఇక్కడ 2s ఎస్ కానీ ఇక్కడ 2s ఏదైతే ఉందో దీని వాల్యూ ఎంత ఇచ్చాడు 2.2 into 10 power minus 4 బట్ s ఈజ్ ఈక్వల్ టు 1.1 into 10 power minus 4. దీని KSP మనకి ఏం రాయొచ్చు మనం KSP ఈజ్ ఈక్వల్ టు 2s square into s. So it's going to be 4s cube. So 4 into 1.1 into 10 power minus 4 whole cube. So this is the one we are going to be taking the calculation. 1.1 into 1.1 into 1.1 1.33 into 4. It's going to be 5.32 into 10 power minus 12. 5.32 into 10 power minus 12. So this is the calculation. We are going to be getting it based on the what the solubility product they have given. So just we are going to be taking into consideration. Ante kada Ag2C2O4 is going to give 2Ag plus. ఇది అడిగింది ఏంటి Ag ప్లస్ అయాన్ కాన్సంట్రేషన్ మొత్తం ఇచ్చేసాడు. సో అందుకని 2s ఈజ్ ఈక్వల్ టు 2.22 ఇంటూ 10 power minus 4. s is equal to 1.1 into 10 power minus 4. Substituted, we got the answer. Next one, the solubility of AgCl with the solubility product 1.6 into 10 power minus 10 in 0.1 molar NaCl. In the chosen calculation, AgCl will be get dissociate into Ag plus plus Cl minus. This is yes, this is yes. Whereas NaCl will be get dissociated to give completely Na plus Cl minus. It is going to be they are saying 0.1, 0.1. Now KSP of AgCl is equal to S into S plus 0.1. As S is neglected, so now KSP of AgCl they given 1.6 into 10 power minus 10 is S into 0.1. So S is equal to 1.6 into 10 power minus this 0.1 goes this side, it's become 11. So this one going down is 0.1. So it's going up, it's going to be ఉంది కదా ఇక్కడ 0.1 ఇక్కడ 0.1 క్యాన్సిల్ అయిపోద్ది 0.10 power minus 9 వస్తుంది. సో ఈ రకంగా మనకి
ఈ కేఎస్పి క్యాలిక్యులేషన్స్ అనేవి చేయవచ్చు. తర్వాత ఫైండ్ అవుట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ NaOH ట్వైస్ ఇన్ 0.1 molar NaOH. సేమ్ క్వశ్చన్. S 2S, whereas NaOH Na plus OH minus. So it's going to be 0.1, 0.1. Now they are going to be saying KSP is equal to S into 2S plus 0.1 whole square. So now KSP they given 2 into 10 power minus 15. S into this 2S is neglected, 0.1 whole square. So S is equal to 2 into 10 power minus 15 by 10 power minus 2, which is equal to 2 into 10 power minus 13. సో అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నీట్ 2020, నీట్ 2018, నీట్ 2017, phase 2 అన్నిటిలో కూడా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కామన్ అయాన్ ఎఫెక్టే అడిగాడు. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో క్వశ్చన్ మారుతుంది ఏంటంటే, ఒక NaOH ఇచ్చాడు, ఒకసారి CaF2లో KF ఇచ్చాడు, AgClలో KCl ఇచ్చాడు, అంతే తప్పితే ఏది కూడా మారట్లేదు. సో అందుకోసం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ పర్టికులర్ ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్ ఏది ఉందో దాన్ని చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో అర్థమైంది కదా. కేఎస్పి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు AB2 టైప్, AB3 టైప్, AB4 టైప్ అలా ఉన్నాయి. సో దాంట్లో మళ్ళీ మనకి కామన్ అయాన్ ఎఫెక్ట్ వల్ల వచ్చినటువంటి సాల్యుబిలిటీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఆ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ ఈజ్ గోయింగ్ టు బి నెగ్లెక్టెడ్, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద హై ఎలక్ట్రోలైట్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ సాల్యుబిలిటీని మనం తీసుకుని ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, My and NY3, two nearly insoluble salts, have the same KSP values of 6.2 into 10 power minus 13 at room temperature. Which statement would be true in regard to My and NY3? So the salts of My and NY3 are more soluble in 0.5 mKy than in pure water. కామన్ అయాన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అది అసలు సమస్య లేదు, దాన్ని పక్కన పెట్టేయండి. ద ఎడిషన్ ఆఫ్ ద సాల్ట్ ఆఫ్ KY టు ద సొల్యూషన్ ఆఫ్ My and NY3 విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ దేర్ సాల్యుబిలిటీస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ పర్టికులర్గా ఎప్పుడైతే కామన్ అయాన్ యాడ్ చేస్తామో సాల్యుబిలిటీ ఇంకా తగ్గిపోతుంది. సో అందుకని అది కూడా కరెక్ట్ కాదు. ద మోలార్ సాల్యుబిలిటీస్ ఆఫ్ My and NY3 ఇన్ వాటర్ ఆర్ ఐడెంటికల్. అది మనం చెప్పలేము, ఎందుకంటే వాటి యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది 6.2 into 10 power minus 3, కానీ వీటి యొక్క అయాన్స్ ఏదైతే ఉందో సాల్యుబిలిటీస్ అవి డిఫరెంట్గా ఉన్నాయి, అందుకని చెప్పలేము. ద మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ My ఇన్ వాటర్ ఈజ్ లెస్సర్ దాన్ దట్ ఆఫ్ NY3. సో సాల్యుబిలిటీలు కావాలంటే మనం S² ఫర్ My, S² ఈజ్ ఈక్వల్ టు 6.2 into 10 power minus 13. సో S ఈజ్ ఈక్వల్ టు 6.2 into 10 power minus 13 స్క్వేర్ రూట్. అదే NY3 తీసుకుంటే 4S³ ఈజ్ ఈక్వల్ టు 6.2 into 10 power minus ఎంత అవుతుంది, My3 ఇట్స్ గోయింగ్ టు బి 27S⁴. So now S is equal to 4th root of 6.2 into 10 power minus 13 by 27. సో ఇప్పుడు ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ My1 is లెస్సర్ దాన్ దట్ ఆఫ్ NY3. ఎందుకంటే ఇక్కడ 4th రూట్ తీసుకుంటే 10 power minus 13కి అట్లీస్ట్ 10 power minus 3 అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే 10 power minus 6 అవుతుంది. సో ద మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ My ఇన్ వాటర్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ NY3. ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ వన్. అంతే కదా, క్యాలిక్యులేషన్ అవసరం లేదు. 4th రూట్ అంటే 10 power minus 13 power 4 అంటే ఏమవుతుంది,
సో 4 సార్లు తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా 3 దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ 10⁻13/2 వస్తుంది, అంటే మనకి -6 అరౌండ్ వస్తుంది. సో అందుకని ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, KSP of Ag2CrO4, AgCl, AgBr, AgI are respectively 1.1 into 10⁻12, 1.8 into 10⁻10, 5 into 10⁻13, 8.3 into 10⁻17. Which one of the following salts will precipitate last if AgNO3 solution is added to the solution containing equal moles of NaCl, NaBr, NaI and Na2CrO4? సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, ప్రతిదానికి సాల్యుబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు అయానిక్ ప్రోడక్ట్తో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్ Ag2CrO4. సో ఇదేమవుతుంది మనకి 2 + 1, సో అంటే S³ 4s³ is equal to 1.1 into 10⁻12. S is equal to cube root 1.1 into 10⁻12/4. And next one, KSP AgCl is S², which is equal to 1.8 into 10⁻10. Now S is equal to square root of 1.8 into 10⁻10. KSP of AgBr, it's also S², which is equal to 5 into 10⁻13. So now it's going to be S is equal to square root of 5 into 10⁻13. Similarly, KSP of AgI, which is going to be S² again, is equal to 8.3 into 10⁻17. So S is equal to √8.3 into 10⁻17. సో ఇది మనకి ఉన్నటువంటి వాల్యూస్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, లాస్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ విల్ precipitate last if AgNO3 solution is added to the solution of equal moles of NaCl, NaBr, NaI, Na2CrO4. సో ఎక్కడ లాస్ట్ అవుతుంది అంటే కనుక దేనికి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ తక్కువగా ఉంది అది లాస్ట్ అవుతుంది. అదే చెప్పుకున్నాం, IP is greater than SP, then it is going to be immediately get solubilized, so get precipitated. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా స్క్వేర్ రూట్లు, కానీ ఇక్కడ తీసుకుంటే కనుక ఈ S వాల్యూ ఏదైతే ఉందో అది చాలా తక్కువ, అంటే 10⁻12/3 అంటే ఆల్మోస్ట్ 10⁻4కి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా 10⁻5, 10⁻6, 10⁻8. సో అందుకని Ag2CrO4, which is going to be having the more solubility compared to the others, so that we are going to be having the last. What the relation we given? Ionic product is greater than solubility product, then precipitation takes place. So దాన్ని బేస్ చేసుకుని మనం Ag2CrO4 కింద తీసుకోవచ్చు. The next one, using the Gibbs energy change, the delta G0 for the following reaction Ag2CO3 to Ag+, it's going to be given the calculation and they are going to be asking for the KSP. సో మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటుంది, మనకి డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు -2.303 nRT log Kc. సో నౌ వీ కెన్ ఏబుల్ టు కీప్ log KSP, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ Kc ఐ కెన్ ఏబుల్ టు రైట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సో డెల్టా G0 వాల్యూ ఎంత ఇచ్చాడు, 63.3 కిలోజౌల్స్ ఇచ్చాడు, కన్వర్ట్ ఇంటూ జౌల్స్ 10⁻3. -2.303 n అనేది 1 mole, so no issue. It's going to be 8.314 into temperature, so it's going to be 25, it's going to be 298 log KSP. Now the log KSP is equal to, so 63.3 into 10⁻3 by
2.303 into 8.314 into 298. So it's going to be coming 5705.8. Now 63.3 divided by 5705.8. It's going to be 0.011 into 10 power 3. Now KSP is equal to anti-log of ఎంత వస్తుంది ఇక్కడ మనకి some 11. So anti-log of 11 is going to be approximately 10 power minus 12. Anti-log of 11 ante something into 10 power 12, so that we can able to take the answer this one. Okay. Next one, identify the correct order of solubility in aqueous medium. ఇది మామూలుగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సోడియం సల్ఫైడ్ highly ionized compared to ZnS and CuS. ZnS is more compared to CuS. So that's why solubility is going to be happening like this. Next one, pH of a saturated solution of BaOH twice is 12. The value of solubility product of BaOH twice is. So ఇది ఆల్రెడీ చేసినట్టున్నాం కదా ఇది calculation. So pH is given 12, but POH is equal to 2. So that's why is OH minus concentration is equal to 10 power minus 2. So BaOH twice is going to be given Ba2 plus 2OH minus. So it's going to be S, it's going to be 2S. So now KSP is equal to, so this is going to be half into 10 power minus 2, and this is going to be 10 power minus 2 square. 0.5 into 10 power minus 6, or it's going to be 5 into 10 power minus 7. సో మొత్తం అన్ని 2012 2010లో అంట. సో అన్ని క్వశ్చన్లు కూడా మ్యాక్సిమం కామన్ అయాన్ ఎఫెక్ట్ మీద మాత్రమే సాల్యుబిలిటీ ప్రోడక్ట్స్ అడుగుతున్నాడు. BaOH ప్లస్ pH ఇచ్చాడు, కానీ మనకి ఇచ్చేది POH కాబట్టి 10 power minus 2 వచ్చింది. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ S into 2S. So that KSP is equal to what you are going to be getting, half into 10 power minus 2 into 10 power minus 2 whole square. So this is what we are going to be having the calculation. సో ఇది మనకి అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం అన్ని డీటెయిల్గా చెప్పుకోలేదు మనం, ఎందుకంటే ఈ షార్ట్ టైంలో ఎన్ని మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా ఉండేటటువంటి టాపిక్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకని మీరు అర్థం చేసుకుని, నేను ఆల్రెడీ ఒక DPP కూడా అప్లోడ్ చేస్తాను, సో దాన్ని కూడా సాల్వ్ చేయండి. సో డూ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.